ఎక్కడ తెలుస్తుంది? సరే, ఓకే. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓంకారం గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాము. అనేది కొంచెం మనం ఇలాంగేట్ చేసుకుంటే మనకి దాని దాని ఆ శక్తి యొక్క వైబ్రేషన్స్ మొత్తం మన శిరస్సు అంతా అవుతుంది. కళ్ళు, ఆ, మనస్సు, తర్వాత ఏదైనా తలకాయ నొప్పి ఉన్న ఆ, వెంటనే ఆ శక్తి ప్రకంపనలు మనకి సెట్ చేసేస్తాయి. తర్వాత లాస్ట్ శ్లోకం మంది కళాత్మిక దగ్గర ఉన్నాము. కళాత్మికలో కొన్ని డీటెయిల్స్ క్లోజింగ్ లో ఉన్నాం కాబట్టి సింపుల్ గా చెప్పుకున్నాం, మళ్ళీ వాటిని చెప్పుకుంటాం. ఆ శ్రీ ప్రతిపన్ ముఖ్యరా కాంత తిరి మండల పూజితాయే నమః. శ్రీ దహరాకాశ రూపిణ్యే నమః, ఇది చెప్పుకున్నాము. ఈ శ్రీ ముఖ్యరాకాంత తిది మండల పూజితాయే నమః అంటే ఇందులో తిథులు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఇది తిథి మండలములు. ఈ తిథి దేవతలు చెప్పుకున్నాము. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాహిని, మహావజ్రేశ్వరి, శివదూతి శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. ఇది పుణ్యం వరకు. ఇది తర్వాత కృష్ణపాడ్యం నుండి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాలి. చిత్ర అనేది కృష్ణపాడ్యం నాటి తిథి నిత్య దేవత అవుతుంది. కృష్ణ, విజయ, జ్వాలామాలిని ఇలా వెనక్కి వెళ్తూ ఉంటే అమావాస్యకి కామేశ్వరి వస్తున్నది. మళ్ళీ శుక్లపాడ్యమికి కామేశ్వరితో మొదలు పెట్టుకుంటాం. ఇలా దిన, వార, తిథి, నక్షత్ర ఇత్యాదులన్నీ దేవతా శక్తులు. ఇది మనము క్యాలెండరు, పంచాంగము ఊరినే సరదాగా రాయలేదు మన వాళ్ళు. అంటే అదొక అదొక మనకి ఒక డైలీ షెడ్యూల్ లాగా ఇచ్చారు. ఈ తిథికి ఇలా ఉండండి, ఈ తిథికి ఈ రకమైన భోజనం చేయండి, ఈ తిథి ఉపవాసం ఉండండి. ఇలా మనకి మన ఆరోగ్య రీత్యా మన ఆరోగ్యం, స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క ఆ, ఔన్నత్యం కోసం, వాటిలో సాధన కోసం, పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళటానికే మనకి ఇది ప్రిస్క్రైబ్ చేయబడింది. దాని ప్రకారం మనం జీవించడం అలవాటు చేసుకోవాలి, చేసుకుందాం. రోజు క్యాలెండరు, పంచాంగము చూసే అలవాటు మనందరికీ మిస్ అయిపోయింది. ఇంతకుముందు కాలంలో మన ఇళ్లలో పెద్దవాళ్ళు రోజు చూసి ఈ రోజు ఫలానా తిథి అని చెప్పేవాళ్ళు. దాని ప్రకారం అందరం మళ్ళీ ఆ ట్రెండ్ మనం ఇళ్లలో అట్లీస్ట్ మన కోసం మనం అది తెలుసుకుంటే, ఓహో ఈ రోజు ఈ తిథి, ఈ రోజు దేవత ఈవిడ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తిథి నిత్య దేవతలు మీకు ఎక్కడైనా యూట్యూబ్ లో ఎక్కడైనా అంటే మీరు చక్కగా నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకుంటూ నోట్స్ లో కనుక మీరు రాసుకొని పెట్టుకుంటూ ఉంటే మీకు ఎప్పుడైనా ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఇలా తిరిగేసుకోవడానికి కానీ, తర్వాత వాటిని మనసుకు హత్తుకునేటట్టుగా చేసుకోవడానికి కానీ ఉపయోగం ఉంటుంది. నోట్స్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు రెగ్యులర్ గా రాసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ అడిగి అడిగి మరీ అడిగి అడిగి మరీ రాస్తూనే ఉన్నారు. కానీ అందరూ కనుక నోట్స్ రాసుకుంటే మంచిది. తర్వాత తిథికి అధిష్టాన దేవతలు కూడా చెప్పుకున్నాము. పాడ్యమికి అగ్నిదేవుడు అధిపతి, విధియకి అశ్విని దేవతలు, తదియకి ఉమాదేవి, చవితికి విఘ్నేశ్వరుడు, పంచమికి నాగదేవతలు, షష్ఠికి షణ్ముఖుడు. ఈరోజు తిథి ఏంటండి? మొన్న కూడా అనుకున్నాను. ఈరోజు తిథి ఏంటి? విధి అండి, విధి విధి. అండి. విద్య. విద్య. షష్ఠికి షణ్ముఖుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి మాతృదేవతలు అంటే సప్తమాతృకులు. ఈ రోజు అశ్విని దేవతలు అనమాట. అయితే సో ఈ రోజు అశ్విని దేవతల్ని మనం తలుచుకుంటాం. అశ్విని దేవతలు అనే వాళ్ళు పక్షుల రూపంలో చెట్టు మీద ఉంటే ఋషులు ఆ, వాటి గురించి స్తోత్రం చేస్తే వాళ్ళు దేవతలుగా వచ్చారు. ఈ అశ్విని దేవతలు సాయంత్రము ఎవరినైతే మనం తదాస్తు దేవతలు అంటామో వాళ్ళే ఈ అశ్విని దేవతలు. వాళ్ళు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. వీళ్ళు ఆరోగ్యానికి, ఆ, ఆయుర్వేదానికి వాళ్ళు ఆ ధన్వంతరి ధన్వంతరి అని ఎవరినైనా చెప్పుకుంటామో ఆ దేవతా ప్రజ్ఞకి వీళ్ళు రూలింగ్ ఎనర్జీస్ అన్నమాట. వీళ్ళు ఆ, మనకి రాత్రిపూట, సాయంత్రం పూట ఆ టైం 6:30 మన తిథి ఎండింగ్ ఉంటుంది కదా. ఈ రోజు తిథి సాయంత్రానికి అయిపోతుంది కదా ఒక్కొక్కసారి. తిథి కాదు,
సూర్యాస్తమయం ఉంటుంది కదా మనకి. ఆ సూర్యాస్తమయముకి ఆ అరగంట ముందు వీళ్ళు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు అనమాట. ఆ తదాస్తు దేవతలు అంటారే వీళ్ళే, అశ్విని దేవతలే. ఆ సమయంలో ఆ మనం చెడు అనుకోకూడదు, చెడు అనుకుంటే అది జరిగి తీరుతుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ ఆ సమయంలో మంచి అనుకుంటే అది కూడా జరిగి తీరాలి కదా. చెడు అనుకుంటే జరిగి తీరుతుందని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, మంచి అనుకుంటే మంచి కూడా జరిగి తీరాలి. కాబట్టి మంచి కూడా జరిగి తీరుతుంది. ఆ సమయంలో మనం చాలా మంచి ఆలోచనలు, అందుకనే మాస్టర్ సివివి గారు వీళ్ళంతా 6 o'clock కి ప్రేయర్స్ అవి పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ మనకి త్రికాల సంధ్యలో కూడా మనం సాయంత్రం సమయంలో సంధ్య చేసుకుంటాము. ఒకవేళ మన స్పీడీ లైఫ్, జాబ్ లైఫ్ అని అన్నప్పుడు మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock ఒకసారి మన ఇష్ట దేవతని తలుచుకున్నా మనకి అది సరిపోతుంది. కాబట్టి ఆ దేవతలు, తిథి నిత్య దేవతల్ని గుర్తుపెట్టుకోండి. నవమికి దుర్గాదేవి, దశమికి దిగ్దేవతలు అంటే దిక్పాలకులు, ఏకాదశికి ధనుదుడు అంటే కుబేరుడు, అది దేవత. కొన్ని చోట్ల యమశక్తిని కూడా ప్రస్తావిస్తున్నారు ఏకాదశికి. ద్వాదశికి కేశవుడు, త్రయోదశికి యముడు, మళ్ళీ యముడు వచ్చాడు చూసారా. అంటే ఇక్కడ ఏకాదశికి కుబేరుడు, కొన్నిసార్లు యమశక్తిని కూడా ప్రస్తావిస్తారట. త్రయోదశికి యముడు, చతుర్దశికి హరుడు అనగా శివుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు. సో మనకి సూర్యుడు, విఘ్నేశ్వరుడు, ఆ, దుర్గాదేవితో సమానంగా చంద్రుడిని ఉన్న పితృదేవతల్ని పెట్టారు మన ఋషులు. అది గుర్తుంచుకోండి. సూర్యుడు అనగానే ఆహా మనకి గాయత్రి మంత్రం అనిపిస్తుంది, ఆహా అనిపిస్తుంది, పొద్దున్నే మనకి ఇస్తాడు. చంద్రుడు అనగానే మన సైన్స్ ఏం చేసింది, మూన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్ అని చెప్పేసేటప్పటికి చాలా మందికి దాని మీద ఉన్న ఇది తగ్గిపోతుంది. కానీ ఆ చంద్రుడిలోంచి కూడా ఆ చల్లదనం అనేది చంద్రుడే ఇస్తాడు. అది సైన్స్ మళ్ళీ ఈ అమావాస్యకి తర్వాత ఈ సముద్రం మీద ఆటుపోట్లకి చంద్రుడే కారణము. మన మనస్సుకి కారణం చంద్రుడే. అందుకనే కొంచెము మన అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మన మనస్సు చాలా ఉత్తేజంగా ఉంటుంది. అమావాస్య రోజు డల్ గా ఉంటుందని చెప్తారు. అమావాస్య రోజు కూడా మనం మెడిటేషన్స్ చేసుకుంటే, ఏదైనా శేషంగా చేసుకుంటే మనం ఆ డల్నెస్ ఉండదు. ఇవన్నీ మన మీద కొన్ని కొన్ని ఆలోచనలు ఇంపోజ్ చేయబడ్డాయి. ఇలా ఉంటేనే కరెక్ట్ ఏమో అని, ఇలా ఇలా ఉండాలి అని చెప్తారు. ఇలా ఉంటేనే కరెక్ట్ ఏమో అని చెప్పేసి అలా మారిపోతూ ఉంటాం. అమావాస్య రోజు పనులు మొదలు పెట్టుకోకపోవటం, తర్వాత ఏదంటే ఇంకొక తిథి రోజు, అన్ని తిథులు మంచివే. చూసారు కదా, ఇప్పుడు ప్రతి తిథికి ఒక దేవతలు ఉన్నారు. మరి ఇన్ని తిథులు ఉన్న దేవతలు ఉంటే మరి మంచి చెడు అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన మనస్సే దానికి కారణము. దాని ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అనుకుంటే తక్షణమే చేయమంటారు మాకు మాస్టర్ గారు. అంటే ఆ రోజు తిథి గిది చూసుకోకుండా మనసుని వెంటనే ఇమీడియట్ గా ఆ పనికి ఉద్యమిస్తే మనకి ఈ తిథి మండల పూజితాయే నమః అనే పాయింట్ మనకి బాగా అర్థమవుతుంది. ఆ శ్రీ ప్రతిపన్ ముక్తిరాకాంత తిథి మండల పూజితాయే నమః అనేది బాగా అర్థమవుతుంది. తర్వాత శ్రీ కళాత్మికాయే నమః. కళాత్మికాలో కూడా శివానంద లహరిలో కళల గురించి బాగా చెప్పి ఉన్నారు. లోకంలో ముఖ్యంగా మనకి 3 కళలు. సూర్య సో మనకి కళల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ కళలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముఖ్యమైన కళలు. బాగా మనకి అర్థమవుతున్నవి, క్లియర్ గా తెలుస్తున్నవి ముఖ్యమైన కళలు అని చెప్పి ఉన్నారు. అవి కాకుండా ఇంకా చంద్రకళలు 16 ఉంటాయి. చంద్రకళలు అంటే శుభ్రంగా మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 16 phases ఆఫ్ మూన్, అది మనకి తెలిసిపోతుంది. అగ్ని కళలు 10 అంట. ఇది మనకి తెలియదు. అది మరి ఏం చెప్తారో చూద్దాం. సూర్య కళలు 12, అది కూడా మనకు తెలుసు. 12 నామాలు ఉంటాయి కదా మనకి. ఆ ఖగాయ నమః, పూషాయ నమః. అంటే సూర్యుడు పొద్దున 24 గంటలు ఆయన డే టైం కాబట్టి ప్రతి 2 గంటలకి ఒక్కొక్క నామంతో ఆయన విరాజిల్లుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. అగ్నికి 10 కళలట, అదే ఉన్నాయి చూద్దాం. అదే విధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ కళలన్నీ కూడా ఉన్నాయి. మన కూడా చక్కటి ప్రశ్న అడిగారు. మనం మాక్సిమం దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. జాగ్రత్త స్థితి అంటే ఏంటి, స్వాప్నిక స్థితి అంటే ఏంటి, సుషుప్తి స్థితి అంటే ఏంటి, తురీయ స్థితి అంటే ఏంటి, దీన్ని సమాధిలోకి ఎలా కలుపుతామనే బ్రహ్మాండమైన మంచి ప్రశ్న వేశారు. దానికి వీలైనంత మటుకు మనం ఆన్సర్ ఇచ్చాము.
అది అనుభూతి కావాలి అని మనం కోరుకుంటే ఖచ్చితంగా అనుభూతి వస్తుంది. ముఖ్యంగా ఆ, ఇప్పుడు ఇప్పుడు ఉంటున్న గురువులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే సమాధి స్థితి ఈజ్ ఈక్వల్ టు మల్టీ టాస్కింగ్. ఆ మల్టీ టాస్కింగ్ అనేది మన వాళ్ళు చేస్తున్నారు. అంటే మరి సమాధి ఎక్కడ, మల్టీ టాస్కింగ్ ఎక్కడ, మరి ఆ, దానికి దీనికి సంబంధం ఏంటండి అంటే, మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఎంత జాగరూకతతో నాలుగైదు పనులు ఒకేసారి పర్ఫెక్ట్ గా చేస్తారో, సమాధి స్థితిలో ఉన్న పరమ గురువులు కూడా అలాగే చేస్తారు. ఆ అనుభూతి మనకి ఉన్నది. అంటే ఆ సమాధి యొక్క పరిచయం ఉన్నది. దాన్నే మనము జాగ్రత్తగా, అలర్ట్ గా, విత్ ఫుల్ అవేర్నెస్ ఆ ఫ్యాకల్టీని కనుక మనం డెవలప్ చేసుకుంటే తురియ స్థితిలోకి వెళ్తాము. తురియ స్థితిలో ఉండడం అంటే ఒకేసారి మూడు లోకాల్లో సంచరించే స్థితి. స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క మూడు లోకాల యొక్క భూ భువః స్వహ, భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, ఈ మూడు లోకాల్లో కనుక మనము ఒకేసారి ఉన్నట్టుగా కనుక మనం ఉండగలిగితే అప్పుడు దాన్ని తురీయ స్థితి అంటారు. అది పరమ గురువులందరూ అదే స్థితిలో, సాయి సాయి షిరిడి సాయి ఉంటుంటాడు, సత్యసాయి ఉంటారు, మా శ్రీరామ శర్మ ఆచార్య ఉంటారు, మాస్టర్ గారు ఉంటారు. ఏంటి వాళ్ళు ఆ మూడు లోకాల్లో ఒకేసారి ఉండగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు చేసే పనులు మనకి అప్పటికప్పుడు అర్థం కావు. ఇది చెయ్యాలి అంటారు. ఎందుకండి అంటే చెయ్యండి అంతే అంటారు, చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సూక్ష్మ సూక్ష్మ కారణ లోకాల నుంచి వచ్చే ఆలోచనలు కానీ, వాళ్ళకి వచ్చే ఇన్స్పిరేషన్స్ కానీ మనకి తొందరగా అందవు. వాళ్ళు చేయమన్నారు అని చేసేస్తాం. తర్వాత తర్వాత మెల్లగా ఎందుకు చేయమన్నారు అనే ప్రశ్న మీకు ఆ ఈరోజు మీరు తురియ స్థితి అంటే ఏంటి, సమాధి స్థితి అంటే ఏంటి అనే ప్రశ్న మీలో ఎలాగైతే వచ్చిందో, అలాంటి పనులు ముందుగా ఎందుకు చేయమన్నారు అనే ప్రశ్న మీలో మీరు గనక జనరేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ సాధనే మీకు చెప్తుంది, మీ గురువే మీకు చెప్తాడు. ఖచ్చితంగా మీకు ఆ సమాధానం వస్తుంది. కాబట్టి ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారము, ఈ నాలుగు జాగ్రత్త అవస్థలో ఉండే కళలు. అభిలాష, భ్రమ, చింత, విషయవాంఛ ఇవన్నీ స్వప్నావస్థలో ఉండే కళలు. పరాకు, మూర్ఛ, నిద్ర, మరణము ఇవి సుషుప్తి కళలు. వైరాగ్యము, మోక్షేచ్ఛ, మనశుద్ధి, సదసద్వస్తు విచక్షణ ఈ నాలుగు తురియ స్థితి కళలు. శ్రీరామ శర్మ ఆచార్య గారి దగ్గర నుంచి వచ్చిన అద్భుతమైన చేంజ్ ఏంటంటే, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కానీ ఈ వీటన్నిటికీ ఒక్కొక్క ఎబిలిటీస్ ఉంటాయి మన శరీరాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్థూల శరీరం యొక్క స్థితి మణిపూరక చక్రం అంటారు. సూక్ష్మ శరీరం యొక్క స్థితి అనాహత చక్రం అంటారు. కారణ శరీరం యొక్క స్థితి సహస్రారం అంటారు. అంటే ఇప్పుడు మీరు మీరు అనాహత చక్రం దగ్గర కనుక మీరు మీరు షట్చక్ర జాగరణ చేసుకున్నప్పుడు అనాహత చక్రం దగ్గర, మూలాధారం దగ్గర, మణిపూరక దగ్గర మీరు యాక్టివేటెడ్ గా మీరు ఓంకారం చెప్పుకున్న, అక్కడ షట్చక్ర జాగరణ సంబంధించిన సాధనలు చేసిన ఆ స్థూల శరీరం జాగృతమైనట్టే కదా, సూక్ష్మ శరీరం జాగృతమైనట్టే కదా. ఆ షట్చక్ర జాగరణలో మనము ఓంకారం చేసుకుంటూ సహస్రారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండిపోయినప్పుడు అక్కడ మనకి అంటే కారణ శరీరంతో మనం ఇంటరాక్ట్ అయినట్టే. సహస్రార చక్రంలో ఏం చెప్తారు అంటే అక్కడ ఏమీ ఉండదు, శక్తి మాత్రమే ఉంటుంది. ఆ ఆ, కాంతి మాత్రమే ఉంటుంది. ఆ ప్రజ్ఞ మాత్రమే, శక్తి కాంతి ప్రజ్ఞ మాత్రమే ఉంటుంది. అక్కడ అంత ఆనందమే ఉంటుంది అని చెప్తారు. అక్కడ ఏమి ఉంటుంది, అక్కడ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉండవు, మనస్సు ఉండదు, వాక్ ఉండదు, ఏమి ఉండదు. సహస్రార చక్రం దగ్గర ఆ అనుభూతిని మనం ఆలోచించుకొని తర్కంగా చెప్పుకుంటున్నాము. ఇలాంటి ఈ ఎబిలిటీస్ కనుక మనలో డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనము ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు యాక్టివేట్ అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఉపనిషత్తుల్లో చెప్పిన గొప్ప విషయాలు. సరే, ఆ ఒక సంవత్సర రూపంగా లెక్క వేసుకుంటే ఈ మూడు కళలే సంవత్సరంలో వ్యాపిస్తాయి. తేమ, చలువ, నీరు ఇవన్నీ చంద్రకళలు. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చల్లదనము తేమ. తేమ అంటే లైట్ డ్రిజిల్ అనుకోండి, లేకపోతే
కొంచెము తేమగా ఉన్నది అంటే కొంచెం తడిగా ఉన్నది అనుకోండి. నీరు అంటే సముద్రం కానీ నది కానీ ఎక్కడైనా సరే ఇవన్నీ చంద్రుడి యొక్క కళలు. బాగా గుర్తుంచుకోండి, బాగా అర్థం చేసుకోండి. రాత్రిపూట ఆ చంద్రుడు కూడా మనకి ఆ వెలుతురుని ఇస్తాడు అంటే సైన్స్ ఏం చెప్తుంది, సూర్యుడి వల్ల ఇస్తాడని కాదు. అది బయట జరిగే ఇంపాక్ట్. కానీ ఆ చంద్రుడు నేను ప్రపంచానికి చల్లదనం ఇవ్వాలి, ప్రపంచంలో మనస్సుని అందరిని మనస్సుని నేను ఎఫెక్ట్ చేస్తున్నాను అనే ఒక అద్భుతమైన కార్యం తీసుకున్నాడు కాబట్టి ఆ చంద్రుడు, ఆ చంద్రమా మనసో జాతక అన్నారు. అందుకని చంద్రుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన కళలు తేమ, చలువ, నీరు. తర్వాత ఇవి వర్షాకాలము, చలికాలం ఉంటుంది. సో వర్షాకాలము, చలికాలము చంద్రుడి యొక్క కాలము. అందుకనే ఈ వర్షాకాలము, చలికాలము ఈ టైంలో ఈ చాతుర్మాస పూజగా స్టార్ట్ చేస్తారు. మొన్న ఏకాదశి ఆషాఢి ఏకాదశితో స్టార్ట్ అవుతుంది. తర్వాత అగ్ని కళలు, సూర్య కళలు వేసవిలో విజృంభిస్తాయి. మొన్ననే మనకి ఇప్పుడిప్పుడే సమ్మర్ లోంచి బయటకు వస్తున్నాం కాబట్టి మనకి అది బాగా తెలుస్తుంది. అర్చిష్మత్ అనబడే అగ్ని కళలు 108, జ్యోతిష్మత్ అనబడే చంద్రకళలు 136, మహస్వత్ అని చెప్పబడే సూర్యకళలు 116. ఇవన్నీ కలిసి 360 కళలు. దీన్నే శంకర్లు సౌందర్య లహరిలో ఎలా చెప్పారో చూడండి. చితౌ షట్పంచాశద్ ద్విసమధిక పంచాశదుదుకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషత్రి వసన్మనసి చ చతుష్టష్టిరితియే మయూకాస్తేష మప్యుపరి తవ పాదాంబుజ యుగం అని సౌందర్యలహలో చెప్పున్నారు. ఇవే 6 ఋతువుల్లో పరచబడుతూ సంవత్సర రూప కాలచక్రాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ కళలని మనం అర్థం చేసుకుంటాం. సరే, ఈ కళలు సరే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని కళలు చెప్పారు, 360 కళలు చెప్పారు, 4 అవస్థలు చెప్పారు. ఇవన్నీ కళలే. ఇవి కాకుండా చతుషష్టి కళలని ఉంటాయి. కృష్ణుడు సాందీపని ఆశ్రమంలో ఈ చతుషష్టి కళలే 64 విద్యలుగా చెప్పబడి ఉన్నాయి. ఈ 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నట్ట. అంటే ఆయన ఎన్ని జన్మలుగా ఈ యోగ స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి భవిష్యత్తు కోసం మనం సాధన చేసుకోవాలి. తర్వాత కళానాథ, శ్రీ కళానాథాయ నమః. కళల రూపంలో ఉంటూ ఆ సూర్య చంద్ర అగ్నులైన ఆ సూర్యచంద్ర అగ్నులు యందు తమ ప్రకాశాన్ని వ్యాపింపజేసి తద్వారా లోకాన్ని నడుపుతోంది కాబట్టి ఆమెను శ్రీ కళానాథాయ నమః అని మనము అర్చించుకుంటున్నాము. నాథ అనే మాటకి దిక్కైనది, పాలకురాలు అని 2 అర్థాలు. ఆవిడ లీడర్ అనమాట. ఇంటర్ గెలాక్టిక్ లీడర్ అనుకోండి, సుప్రీం లీడర్ అనుకోండి, సుప్రామెంటల్ లీడర్ అనుకోండి, ఆ తర్వాత యూనివర్సల్ లీడర్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళు వెస్టర్నర్స్ వాళ్ళందరూ మదర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, ప్రైమార్డియల్ మదర్ అంటారు. ఇలా రకరకాలుగా పేర్లు చెప్పుకుంటున్నారు. ప్రపంచం అంతా కూడా అన్ని రిలీజియన్స్ లోనూ ఆ అతి ముఖ్యమైన దేవతని స్త్రీగానే చూపించారు. అంటే మొట్టమొదట ఆ సృష్టి ఆరంభంలో అంటే స్త్రీగానే అభివర్ణించారంటే పురుషుడు లేడని కాదు, స్త్రీ ద్వారానే చేశాడు. ఇప్పుడు బ్రహ్మ సృష్టి స్టార్ట్ చేయాలి అంటే ఆ శక్తి తన ఆ, భార్య ద్వారానే స్టార్ట్ చేశాడు అని అర్థం అన్నమాట. స్త్రీ స్త్రీని మాత్రమే బాగా హైలైట్ చేస్తారు కాబట్టి 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని చెప్పిన శ్రీరామ శర్మ ఆచార్య ఈ భవిష్యత్ యుగం నారీ యుగం అన్నారు. కాబట్టి ఆ, ద- నారీ మన ఆ, నారీమణులు అని చెప్తుంటాం కదా, వీళ్ళందరూ చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నారు, స్పేస్ లోకి వెళ్తున్నారు. వీళ్ళు చేసే పనులు అద్భుతమైన పనులు. ఆ రకమైన జన్మ తీసుకోవడం చాలా గొప్ప విషయము. అందుకనే ఆ, మాతా పితృ చరణ కమలేభ్యో నమః అన్నాము. అంటే తల్లిదండ్రుల్ని మనము అందుకనే చాలా జాగ్రత్తగా పూజ చేసుకుంటాం, తలుసుకుంటాము, గురువుని తలుచుకుంటాము. ఒక తల్లి ద్వారా మనము ఈ లోకానికి వచ్చాము, ఒక తల్లి వలన మనకి ఈ శరీరం లభించింది, ఒక తల్లి వలన మనము ఇటువంటి మంచి సాధనలు చేసుకోగలుగుతున్నాము. ఆ రుణం తీర్చుకోవడానికి ఆ తల్లికి, ఆ తండ్రికి ఏం చేసినా పర్వాలేదు, ఎలాంటి త్యాగాలు చేసినా పర్వాలేదు. ఆ తల్లిని అలాగా
మన భౌతికంగా మన తల్లిదండ్రుల్ని మనం పూజించకుండా అమ్మవారిని పూజించడం మొదలు పెడితే అమ్మవారికి నచ్చదు. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ఆ రెస్పాన్సిబిలిటీస్ ని మనం చూసుకోవాలి. కళానాథ అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. అమ్మవారు చంద్రకళా స్వరూపిణి అంటే అందుకనే అమ్మవారికి అర్ధనారీశ్వర రూపంలో గాని లలితా అమ్మవారికి గాని ఆ చంద్రకళలు ఉన్నాయి అని ఆ పైన శిరస్సు మీద ఒక నెలవంక ఉంటుంది ఖచ్చితంగా. అంటే దానికి కూడా ఒక అర్థం ఏంటి, సహస్రార చక్రంలో వెళ్ళిన కుండల్ని జాగరణ జరిగినప్పుడు అక్కడ సోముడు అనే ఒక రసం ఉంటుంది. ఆ రసము యాక్టివేట్ అయ్యి మన శరీరంలోకి దిగుతుంది. ఆ చంద్రకళ సూర్యచంద్ర అగ్నుల్లో ఉన్న కళ కాదు. ఆ చంద్రకళ సదాకళ, ధ్రువ కళ అని చెప్పబడుతున్న షోడశీ కళ. ఈ చంద్రకళే సహస్రార కమలంలో ప్రకాశించే అమృత బింబము. సహస్రార అని మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాము. సహస్రార కమలంలో చంద్రకళ ఉంటుంది. ఆ అమృతము అక్కడి నుంచి వస్తుంది. దాన్ని సోముడు అంటారు. అందుకనే ఆ నెలవంక అనేది శివపార్వతులకి ఆ శిరస్సు పైన అలా ఉంచబడుతుంది. దాన్ని చూసి అర్థం చేసుకోవాల్సింది అది. శ్రీచక్రంలో బిందు చక్రమే కళానాద అని చెప్పబడుతున్నది. సో శ్రీచక్రంలో సెంట్రల్ పార్ట్ ఏదైతే బిందు అని చెప్తున్నామో అది కళానాద. తర్వాత కావ్యాలాప వినోదిని, శ్రీ కావ్యాలాప వినోదిని అయిన మహా. ఈ నామానికి మరో పాఠాంతరంలో కావ్యాలాప విమోదిని అని కూడా ఉంది. కవీనాం సందర్భ స్తబక ఇత్యాది శ్లోకాల్లో శంకర భగవత్పాదుల వారు ఈ రసజ్ఞత గురించి చెప్పారు. అమ్మవారి ముందు కవిత్వం చెప్తుంటే కళ్ళు ఆనందంతో పెద్దవి చేసిందంట. తల్లి ముందు కవిత్వం చెప్పే భాగ్యం ఎవరికి లభిస్తుంది? మనం గొప్ప గొప్ప కవులను స్మరించుకుంటున్న కాళిదాసు ఇత్యాదులందరూ అమ్మవారి ముందు కవిత్వం చెప్పుకున్నవారే. సో అమ్మవారి భక్తులందరినీ మనం తలుచుకుందాము. ఒక కాళిదాసు గాని, ఒక పరమ శంకరాచార్య గారు గాని, ఆ శంకర భగవత్పాదుల వారు గాని, తర్వాత చందోలు శాస్త్రి గారు గాని, వీళ్ళందరూ అమ్మవారి యొక్క పరమ పరమ భక్తులు. చాగంటి వారు గాని, సామవేదం షణ్ముఖ శర్మ గారు గాని, తర్వాత మన ఈయన గరికపాటి వారు గాని, వీళ్ళందరూ అమ్మవారి భక్తులే. అమ్మ యొక్క ఆ పూజలో తరించిన వాళ్ళే. ఆ సద్గురు శివానందమూర్తి గారు గాని, శ్రీరామ శర్మాచార్య గారు గాని, మాస్టర్ గారు గాని, రమణ మహర్షి గాని, వీళ్ళందరూ అమ్మవారి యొక్క అత్యద్భుతమైన భక్తులే. ఎందుకంటే అమ్మవారి భక్తులు వాళ్ళ జీవితాల్లో ఏదో అమ్మవారిని పూజించున్నట్టు కనపడదు. గణపతి సచ్చిదానంద స్వామి గారు కానీ, ఇప్పుడు రమణ మహర్షి జీవితం మనం చూసుకుంటే ఆయన జీవితంలో అమ్మవారిని పెద్దగా అర్చించినట్టు ఉండదు. కానీ ఆ ప్రకృతిని ఆయన యాక్సెప్ట్ చేశాడు. ప్రకృతి అమ్మవారిగా చూశాడు. ప్రకృతిలోనే శివుడిని చూశాడు, అమ్మవారిని చూశాడు. కాబట్టి ఆ అమ్మవారిని ఆయన పూజించలేదు అనే మాటలో అర్థం లేదనమాట. కాబట్టి అందరూ అమ్మవారిని, అయ్యవారిని, శివుణ్ణి, పార్వతిని ఇద్దరిని, విష్ణువుని, లక్ష్మిని, బ్రహ్మని, సరస్వతిని సమానంగా యాక్సెప్ట్ చేసి ప్రకృతిలో వాళ్ళని చూస్తూ జీవించారు. కాబట్టి వాళ్ళందరికీ ఆ ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఆ ఆనంద పారవశ్యంలో చెప్పిన ఎన్నో రకాలైన విషయాలు కానీ, సాధనలు కానీ, కావ్యాలు కానీ, తర్వాత వాళ్ళు చెప్పిన పద్యాలు కానీ, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలు. రమణ మహర్షి దగ్గర ఒక ఘనాపాటి వారు వెళ్తారు. ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కావ్యకంఠ గణపతి మహాముని అని, ఆయన ఎంతో గొప్ప వేదాలని సాంగోపాంగంగా తెలుసుకున్న వ్యక్తి, అన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, ఆ వేదాలు చదువుకొని ఎంతో సాధన చేసిన ఆ వ్యక్తి ఇంద్రాణి సప్తసతి అని ఒకటి రాస్తాడు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క స్ఫూర్తితో ఆ ఇంద్రాణి సప్తసతి యొక్క ఆ శక్తి వల్ల అప్పట్లో స్వాతంత్రోద్యమానికి ఆయన ఎంతో మందిని తన తపశ్శక్తితో నడిపించగలుగుతాడు. ఆ కావ్యకంఠ గణపతి మహాముని వారు ఇంద్రాణి సప్తసతి రాస్తూ ఒక్కొక్క స్వాతంత్రోద్యమంలో తిలక్ దగ్గర నుంచి, అరవిందుల వారి దగ్గర నుంచి వాళ్ళందరికీ ఎంతో శక్తిని వాళ్ళకి అందజేయిస్తూ దగ్గరుండి నడిపిస్తారు. సో ఇదంతా మనం శ్రీ కావ్యాలాప వినోదిని అయిన మహా అనే విషయం దగ్గర మనం అర్థం చేసుకున్నాము. కవి యొక్క హృదయం ఎంత లలితంగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. అలా మన అమ్మవారిని గనక మనం ఆ శ్లోకంలో గనక గమనించుకుంటే మన హృదయం కూడా అలా చక్కగా రసజ్ఞత ఉంటుంది అన్నమాట. రసం ఉంటుంది అంటే జడత్వంగా ఉండదు, స్టాయిక్ గా ఉండదు, హార్డ్ గా ఉండదు. నీకు హృదయం లేదురా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా అనుకోకుండా
మన హృదయానికి స్పందన అనేది ఉండాలి. ఆ స్పందన ఉంటేనే మనము ఎవరికైనా మన మాటలు, మన మంచి మాటలు మాట్లాడినా నిజం అవటం కానీ, మన చేతుల్లోంచి శక్తి సముపార్జన వాళ్ళకి పంపించడం కానీ, మన హృదయంలోంచి ప్రేమమయమైన ఆ శక్తి వాళ్ళకి పంపించడం కానీ జరగాలి అంటే శ్రీ కావ్యాలాప వినోదిని అయిన మహా అనే అనే మంత్రము మనకి ఉపయోగపడుతుంది. మన హృదయ స్పందన అలా ఉండాలి. ఎక్కడ అమ్మ పూజ జరిగినా అది ఆవిడ దర్బారే. ఎక్కడ కూర్చొని పాట పాడినా ఆవిడ వింటూ ఉంటుంది. ఎక్కడ కూర్చొని కావ్యాలాపన చేసినా వినోదిని గనుక ఆనందిస్తుంది. పిల్లలు ఏదైనా చక్కనిది నేర్చుకొని వచ్చి, అమ్మా నేను ఇది చదివాను అని వినిపిస్తుంటే తల్లి వారి మనస్సు నొచ్చుకోకూడదని ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇలా మనందరికీ తల్లి అయిన జగన్మాత అంతా ప్రేమగా వింటుంది. మన పిల్లలు చిన్నప్పుడు చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా బాగా మాట్లాడుతుంటారు. అమ్మా నేను ఇది చేశానమ్మా అని తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి తండ్రి ఎంత ఆనందిస్తారు. మనందరం ఆ ఆనందించిన వాళ్ళే. అలాగే మనం కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం మంచి పనులు చేస్తూ, అమ్మా నేను ఈ మంచి పని చేశానమ్మా, ఇలా ఫలానా వాళ్ళకి అవసరంలో ఆదుకున్నానమ్మా అని చెప్తే అమ్మ అంత ఆనందిస్తుంది అని, అలా అమ్మవారిని కూడా మనం ప్రీతిపాత్రంగా లలితా సహస్రనామం చేసినప్పుడు కానీ, పూజ చేసినప్పుడు కానీ ఆ ప్రీతితో ఆ అర్థం తెలుసుకొని కనుక మన అమ్మవారిని పూజ చేస్తే ఆ అమ్మవారు చాలా చక్కగా ఆనందిస్తుంది. కవుల యొక్క కవిత్వాన్ని వినేటప్పుడు అబ్బా అని కళ్ళు పెద్దవి చేసుకొని మరీ వింటుందిట. అంటే మరి కవులు చెప్పిందే వింటుందా, మనం చెప్పినవి కూడా వింటుంది. మరి మనకి కవిత్వం రాదు కదండి. ఏం పర్వాలే, అమ్మతో అన్ని కబుర్లు చెప్పుకోండి, మౌనంగా చెప్పుకోండి, అన్ని విషయాలు చెప్పుకోండి. అమ్మా ఇలా జరిగిందమ్మా, ఇక్కడ తప్పు చేశానమ్మా, ఇక్కడ మంచి చేశానమ్మా, ఇక్కడ అనవసరంగా నేను కోప్పడ్డానమ్మా, ఇలాంటి కోపం నాకు మళ్ళీ మళ్ళీ రాకుండా చూడు తల్లి, ఆవేశంలో ఏదో నానా మాటలు అన్నాను, ఆ మాటల వల్ల వాళ్ళు నొచ్చుకున్నారు, వీళ్ళు నొచ్చుకున్నారు, క్షమించమ్మా అని అమ్మవారికి చెప్పి వాళ్ళకు కూడా చెప్పే అవకాశం దొరికితే చెప్పితే మనకి ఎంతో హాయిగా ఉంటుంది, మన మనసు హాయిగా ఉంటుంది. అమ్మ అవి కూడా వింటుంది. కవులు చెప్పిన కవిత్వమే కాదు, పాటలు పాడే వాళ్ళ పాటలే కాదు, మన యొక్క ప్రేమమయమైన మాటలు కూడా అమ్మ వింటుంది. అది అర్థం చేసుకోండి. ఎలా వింటుందిట, ఆ కళ్ళుట చెవుల వరకు సాగిపోతాయిట. కవుల కవిత్వాన్ని ఆస్వాదించేది చెవులే. చెవులు ఆస్వాదిస్తుంటే ఆ కళ్ళు కూడా సాగి ఆ చెవులతో పాటు కావ్యాన్ని వింటున్నాయట. కళ్ళు కూడా వింటాయట కావ్యాన్ని. ఆ రెండు కళ్ళకి అయితే ఆ భాగ్యం ఉంది కానీ చెవుల దాకా సాగి ఆనందిస్తూ నాకు ఆ భాగ్యం లేదు కదా అని ఆ మూడో కన్ను ఈ రెండు కళ్ళ మీద అసూయ చెంది ఎరుపెక్కిపోయిందని అంటున్నారు శంకర్లు. సో శంకర్లు యొక్క భావ తీవ్రత అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ రెండు కళ్ళు ఇలా ఎక్స్పాండ్ అయిపోయి చెవులతో సహా వింటు వింటున్నప్పుడుట మూడో కన్ను అనుకుంటుంటా, అరే రే ఇవి ఈ రెండు కళ్ళు చెవుల దాకా సాగిపోయి ఆ కవిత్వం వింటున్నాయి, నాకు అవకాశం లేదే అని చెప్పి మూడో కన్ను ఆ బాధపడుతుంటా. దాని మీద కూడా శ్లోకం చెప్పారు. అలాగే శ్రీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. శ్రీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అయ్యే నమః. అమ్మవారికి ఇరువైపులా ఉన్నవారు ఎవరండి? రమ, వాణి. గుర్తుపెట్టుకోండి. సవ్యము అంటే ఎడమ, దక్షిణ అంటే కుడివైపు. ఇది కొండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. సవ్యము అంటే ఎడమ, దక్షిణ అంటే కుడివైపు. అపసవ్యము చేసుకోండి, దక్షిణం వైపు తిరగండి అని చెప్తుంటాం కదా, అలాగా. రమావాణి సవ్య దక్షిణ అని తీసుకుంటే అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు వాణీదేవి, వీరు ఉభయులు సేవిస్తూ ఉంటారు. మన లలితాదేవి యొక్క ఫోటో చూస్తుంటే ఒకవైపు లక్ష్మీదేవి ఉంటుంది, ఒకవైపు సరస్వతి దేవి ఉంటుంది. ఈమెని సేవిస్తూ ఉంటారు, వింజామర్లు వీస్తుంటారు, నమస్కారం చేస్తుంటారు, పూజ చేస్తుంటారు. గాలి గాలి ఆ వింజామర్లు ఆ దీంతో ఆ ఆ దాంతో గాలి వచ్చేటట్టుగా విసురుతుంటారు. విసనకర్ర లాంటి దానితోటి చక్కగా మెత్తగా ఉన్న దానితోటి అమ్మవారికి లక్ష్మి ఉన్ను సరస్వతి అలా సేవ చేస్తుంటారట. వాళ్ళని ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు వాణీదేవి, వీరు ఉభయలు సేవిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం భావన చేసుకోవాలి. లలితా మహా త్రిపుర సుందరిని అటు ఇటు సేవిస్తున్నారు. చక్కగా ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని ఊహించుకుందాము. మన కళ్ళెదురుగా అమ్మవారి యొక్క ఆ ప్రతిమ ఉన్నది.
అమ్మవారి వైపు కుడివైపు వాణీదేవి ఉన్నారు, సరస్వతీదేవి. ఆమెకి వింజామర్లు వీస్తున్నారు. ఎడమవైపు లక్ష్మీదేవి ఉన్నది. ఆమెకి చక్కగా ఆ వింజామరతో అలా వీస్తున్నారు. ఒక్క నిమిషం అలా ఊహించుకోండి చక్కగా. చూడండి, ఒక్కసారి స్క్రీన్ చూడండి. ఈ స్క్రీన్ లో ఈ స్క్రీన్ లో క్లియర్ గా ఉంది చూడండి, అమ్మవారు కుడివైపు, ఎడమ వైపు. కనపడుతుందా అందరికి? కనబడుతుంది సార్. ఉమ్. కనపడుతుంది సార్. ఇది ఈ ఒక్కసారి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. ఇది ఏమన్నారు అంటే, ఆ లలితా మహాత్రిపుర సుందరిని అటు ఇటు సేవిస్తున్నవారు ఆ చిత్రాన్ని మనం భావన చేసుకోవాలి అని చెప్పారు. ఒక్కసారి ఆ చిత్రాన్ని చూసి కళ్ళు మూసుకొని, అది ఆ సహస్ర, మన ఆజ్ఞా చక్రంలో ఆ చిత్రం కనపడేటట్టుగా చూసుకోండి ఒక్క సెకండ్. లెఫ్ట్ సైడ్ సరస్వతి అమ్మవారు ఉన్నారు కదా. ఆ ఇక్కడ మనకి కుడివైపు వాణీదేవి, లెఫ్ట్ వైపు సైడ్ ఉన్నట్లు వాణీదేవి, కనిపిస్తుంది. వైపు లక్ష్మీదేవి ఉన్నారు. ఇంకొకటి చూద్దాం. సరే, అదే అదే పాయింట్ ఇమాజిన్ ఇమాజిన్ చేసుకోండి. చేసుకోండి. కుడివైపు కుడివైపు లక్ష్మి, ఎడమ ఎడమ కుడివైపు వాణి, వాణి, ఎడమ మరి ఇమేజెస్ లో అన్ని చోట్ల ఎక్కువనే ఉన్నది. ఓకే.
సో ఆ ఇమేజ్ మనము మనం ఊహించుకోండి. ఇక్కడ ఇలా ఉన్నది, కానీ మనకి వెబ్ లో మాత్రం అన్ని చోట్ల అలాగే చూపిస్తున్నారు. ఆ, ఎడమ వైపు లక్ష్మీదేవిని ఉంచుకోండి, కుడివైపు సరస్వతి దేవి. కానీ ఒకటి లాజిక్, మనం ఆలోచిస్తూ ఉంటే లాజికల్ గా మనం ఏ కాంట్రడిక్టరీ గానే ఉంటుంది ప్రపంచం అంతా. ఒక్కొక్కళ్ళు ఒక రకమైన ఆలోచనని ప్రసరిస్తుంటారు, ఆలోచిస్తుంటారు. కానీ మనకి కుడి ఎడమైతే పొరపాటు లేదో అని అనుకునే కన్నా, ఎటు ఉన్నా అమ్మవారికి లక్ష్మీదేవి సరస్వతి దేవ సేవ చేస్తున్నారు అనే పాయింట్ మాత్రం బాగా అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. కుడి వైపు ఉన్నారా, ఎడం వైపు ఉన్నారా అని కాకుండా, మనకి ఆ వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఎలా అన్వయించాలో తెలియక ఒక దేవత ప్రాధాన్యం చెప్తే మరో దేవతని తగ్గించారని అనుకుంటారు. కానీ అది తగ్గించడం కాదు, వీటిని ఉపాసనా సంప్రదాయాలు అంటారు. ఇక్కడే ఇచ్చేసాడు ఆయన. ఒక్కొక్క ఉపాసనా సంప్రదాయం అలా అలా చూస్తుంటారు. సరస్వతి ఉపాసకులకి సరస్వతి దేవి ఇటు అటు లక్ష్మి కౌళి కొలుచుకుంటూ ఉంటారు. లక్ష్మీ ఉపాసనలో అటు ఇటు కొలుచుకున్న వారు మారుతూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు మనకి. ఈ ఇమేజెస్ షేర్ చేసేటప్పుడు మనకు వచ్చిన డౌట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నారు. అంత మాత్రం చేత మిగిలిన దేవతలు తక్కువ అని కాదు. కుడివైపు ఉంటే లక్ష్మీదేవి తక్కువ, ఎడం వైపు ఉంటే సరస్వతి దేవి తక్కువ అని కాకుండా, అమ్మవారిని వాళ్ళిద్దరూ పూజ చేసుకుంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని మనం ఉపాసిస్తున్నామో దానిని పరమము అని చెప్పి మిగిలిన వాటిని అంగములుగా భావిస్తుండాలి. ఇందులో మరొక శక్తిని కూడా గ్రహించాలి. ఒక బీజాక్షరం ఈ నామంలో దాగి ఉంది. ఏ బీజాక్షరము? శ్రీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయ నమః. సచామర, ఆ చామరంతో రమా ఉన్ను వాణి సవ్యము వైపు దక్షిణం వైపు ఉండి సేవ చేస్తుంటారు అని. ఎక్కడైనా చిత్రపటం చూసినప్పుడు దీనికి భిన్నంగా ఉన్నా ఆ పటంలోని దోషాలు ఎంచకుండా నమస్కారం చేసుకోవడంలో తప్పేం లేదు. ఈ సవ్య దక్షిణ అనేది కూడా ఒక చమత్కారం. ఇక్కడ ఉన్నదే చదువుతున్నాను నేను. సవ్య దక్షిణ అనేది అమ్మవారికి సవ్య దక్షిణ, లేక నమస్కరిస్తున్న వారికి సవ్య దక్షిణ? ఇది తర్కం. మనకి ఇప్పుడు మనం అమ్మవారికి కుడివైపు సరస్వతి ఉంది, ఎడం వైపు లక్ష్మి ఉన్నది అని మనకి ఇక్కడ చెప్పారు అనుకుందాం. అక్కడేమో కుడివైపు లక్ష్మి ఉంది, ఇక్కడేమో ఫోటోలో సరస్వతి ఉంది. కానీ మన యాంగిల్లో చూస్తే అక్కడ చెప్పినవి ఆ సవ్యము అపసవ్యములానే ఉంటాయి. కాబట్టి అది కాదు ముఖ్యము అని కూడా చెప్తున్నారు అనేది చెప్పలేదు. సవ్య దక్షిణ అనేది అమ్మవారికి సవ్య దక్షిణ, లేక నమస్కరిస్తున్న మనకి సవ్య దక్షిణ అనేది చెప్పలేదు కనుక, ఆ నామానికి భిన్నంగా చిత్రపటం ఉంటే అది అమ్మవారికి సవ్య దక్షిణ అనుకోవచ్చు. తంజావూరు చిత్రలేఖనాల్ని ప్రమాణంతోనే ఆ రోజుల్లో వేసేవారు. వారి దాంట్లో ఇక్కడ చెప్పినట్లు కాకుండా అటు ఇటుగా ఉంటుంది. తంజావూరు కళను ఏమి అనకూడదు, మన నుంచి లెక్క కట్టాము అనుకోవాలి. చర్చలు ఎక్కువ చేయకుండా ప్రధానంగా ఇందులో ఉన్న అందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. కుడివైపు సరస్వతి, ఎడం వైపు లక్ష్మి, మధ్యలో లలిత మహాత్రిపుర సుందరి పరాభట్టారిక భాషిస్తున్నది. లక్ష్మి అంటే ఐశ్వర్యము, సరస్వతి అంటే జ్ఞానము, వాక్యులు. మనకి ఆ ఐశ్వర్యము, జ్ఞానము మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. ఐశ్వర్యము అనగానే మనకి ఎంత మనం ఉన్న దాంట్లో మనం తృప్తిగా జీవించడము, ఆనందంగా జీవించడము, నలుగురికి పంచడము, లేని వారికి పంచడము, నలుగురితో కలిసి జీవించడము. జ్ఞానము, వాక్కులు అంటే ఎప్పుడు లెర్నర్ గా ఉండటము, మంచి మాటలు మాట్లాడటం, కన్స్ట్రక్టివ్ మాటలు మాట్లాడటం, డిస్ట్రక్టివ్ మాటలు మాట్లాడటం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగి ఫలానా వాళ్ళకి ఇలా జరిగింది ఎలా అంటే, అవునండి మా ఇళ్లలో కూడా మన ఈ మధ్య ఇలాగే రోగం వచ్చి చచ్చిపోయారండి అనేస్తాం మనకి అలవాటు చొప్పున. కానీ అలా వద్దు. ఇది చక్కగా మీరు మంచిగా, సైన్స్ ఈజ్ వెరీ మచ్ డెవలప్డ్ నౌ, డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్, డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకోండి, అన్ని బాగుంటాయి అని కనుక మీరు చెప్పగలిగితే వాళ్ళకి ఎంత ఆనందం అనిపిస్తుంది. అది మనము కన్స్ట్రక్టివ్ విషయాలని చెప్తున్నాం. ఇందులో బీజాక్షర రహస్యాన్ని కూడా చూపిస్తున్నారు. కుడివైపు సరస్వతి, మధ్యలో అమ్మవారు, ఎడం వైపు లక్ష్మి. సరస్వతి బీజం ఐం, లక్ష్మీ బీజము శ్రీం, మధ్యలో హ్రీం ఉంది. ఐం హ్రీం శ్రీం. సో ఇది ఫిక్స్ చేసుకోవచ్చండి. కుడివైపు సరస్వతి,
ఎడం వైపు లక్ష్మి. ఐం హ్రీం శ్రీం. ఇది సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. దీనికి కుండలిని మంత్రం అని పేరు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది కూడా గురూపదేశంతోనే చెప్తేనే శ్రేష్టం. గురూపదేశం లేకపోయినా ఈ నామం చాలు. అమ్మవారికి ఎడమవైపు రమా శ్రీం, కుడివైపు ఐం, మధ్యలో హ్రీం. హ్రీం అమ్మవారి యొక్క మంత్ర రూపము. సో ఐం హ్రీం శ్రీం అనేది చాలా ఆ, మొత్తం లలితా సహస్రనామం యొక్క సూక్ష్మ రూపమైన ఉన్న బీజ రూపమైన మంత్రము. ఈ మంత్రాన్ని శ్రీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమః అనే మంత్రం రాసుకోండి. చక్కగా ఒక మాల మంత్ర జపం చేసుకోండి. మీది కుండలిని మంత్రంగా చెప్పబడి ఉన్నది. ఆ నెక్స్ట్ ఒక మాల ఈ రోజు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆదిశక్తి. శ్రీ ఆదిశక్తి అయి నమః. సృష్టి అంతటికీ మొదట ఉన్న శక్తి, అంటే మొదట శక్తే ఉంది. మొదట ఉన్నదే సృష్టి. స్థితి లయలకు హేతువై విశ్వం అంతా వ్యాపించి ఉంది. ఒక చీర నేసే ముందు అది దూది ఖండ రూపంలో ఉంది. అదే వస్త్రంగా పరిచినప్పుడు ఆ పత్తి కండె వస్త్రంలో ఏ మూల ఉంది? అంతా పడుగు పేకలై వ్యాపించి ఉంది. దీన్ని ఓతప్రోతం అంటారు. అదే ఉన్న ఖండముగా వస్త్రంగా వ్యాపించి ఉంది. అదే విధంగా సృష్టికి మూలమైన పరాశక్తే సృష్టి అంతా పరుచుకొని వ్యాపించి ఉంది. అందుకనే ఆ ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని చెప్తున్నారు. అంటే ప్రతి చోట ఉంటాడు. ప్రతి అణువులో ఉండే శక్తియే మొత్తం బ్రహ్మాండం అంతా ఉన్నది అని చెప్తారు కదా. దానికి ఇది చెప్తున్నారు. ఆదిశక్తి అంటే ప్రైమార్డియల్ మదర్ అని చెప్తున్నాం కదా. ఏదైతే ఆ ప్రైమార్డియల్ మదర్ గా ఉండి ఆ శక్తి సృష్టి స్టార్ట్ చేసి సృష్టిని కంటిన్యూ చేసిందో, తనలోంచి వచ్చిన ఆ సృష్టిని తన రూపంగానే తయారు చేసుకుంది. మనిషికి బుద్ధి ఇచ్చింది. పొరపాటైపోయింది ఆవిడ. అనవసరంగా ఇచ్చాను రా బాబు అని చెప్పి నెత్తి నోరు మొట్టుకుంటుంది ఆవిడ. ఈ బుద్ధి ఇచ్చేటప్పటికి ఏమైంది వీడికి? ఆ మాయలో పడిపోతున్నాం మనం కూడా ఆ అమ్మవారి యొక్క స్వరూపమే, ఆ ఆదిశక్తి యొక్క స్వరూపమే అని ఏ రోజైతే మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుందో. స్పీచ్లు చెప్తుంటా వింటుంటా హాయిగా ఉందనిపిస్తుంది. భలే చెప్పారండి, ఆహా ఓహో అంటారు. కానీ చెప్పేవాడికి అనుభవపూర్వకంగా తెలుసా? తెలిస్తే వాడు చెప్తున్నాడా? అనుభవపూర్వకంగా ఎలా తెలుసుకోవాలని చెప్తున్నాడా? అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనము ఆ అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికే మనము పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నాము. ఆ ధనిష్ట నక్షత్ర ధ్యానాలు చేస్తున్నాము. శుక్రవారం మనము సాధనలు చేస్తున్నాము. ఆ శక్తిని తులసికోటలో వదిలి మనం ఆ శక్తిని మొత్తం ప్రపంచానికి అందజేస్తున్నాము. ఇలా ప్రపంచం కోసం తన యొక్క పనులు చేసే వాళ్ళంటే అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రము. అది మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పనులే మనం చేస్తున్నాం కాబట్టి శ్రీ ఆదిశక్తి నమః అనే ఒక ఒక అద్భుతమైన శక్తికి మనము పరిచారకులుగా మనం పనిచేస్తున్నాము. అర్థం చేసుకోండి. కొన్ని కూలీలుగా పనిచేస్తున్నాం అని అనుకోండి, ఏమి పర్వాలే. అమ్మవారి యొక్క కూలీలము మనము. అమ్మవారి యొక్క భక్తులం కాదు, అమ్మవారి యొక్క కూలీలు. ఆమె పనులు మనం చేస్తున్నాము. ఆమె చెప్పిన పనులు చేస్తున్నాము. ఒక కొత్త యుగాన్ని నిర్మిస్తున్నాము. ఈ రాబోయే జనరేషన్స్ కి ఒక కొత్త ప్రపంచాన్ని ఇస్తున్నాము. ఒక మంచి ఆలోచనల యొక్క సమూహాన్ని నిర్మిస్తున్నాము. ఇది మనము ఆదిశక్తి యొక్క శిష్యులుగా లేదా పరిచారకులుగా లేదా కూలీలుగా మనం ఉండాలి. అలా మనము పని చేయాలి. ఈ రాబోయే ఈ నవతరాలకి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అనేది మన వంతు కార్యక్రమంగా ప్రాక్టికల్ గా మనము చెట్లు నాటడం కానీ, చెట్లు నాటే వాళ్ళకి సహాయం చేయటం కానీ, అవసరమైన వాళ్ళకి సేవ చేయటం కానీ, గోవుల్ని జాగ్రత్తగా చూసుకోవడం కానీ, మన ఇంటి చుట్టుపక్కల అంతా శుభ్రంగా ఉంచుకోవడం కానీ, డిస్ట్రక్టివ్ పనులు చేయకుండా మంచి పనులు చేయటం కానీ. మంచి పనులు చేసేవాళ్ళు మనకి అవకాశం లేదు, మనం బయటికి వెళ్ళలేము, మనం చేయలేము. మంచి పనులు చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళకి ఆ ప్రతిభాదానం ఇవ్వచ్చు, అంశదానం ఇవ్వచ్చు, సమయదానం ఇవ్వచ్చు. ఇచ్చి వాళ్ళకి ఈ కొత్త యుగాన్ని నిర్మించే ఒక యుగ శిల్పులుగా మనం తయారవ్వాలి. అప్పుడు మనం ఆదిశక్తి యొక్క కూలీలుగా తయారవుతాము. ఆదిశక్తి యొక్క రిఫ్లెక్షన్స్ అన్నమాట. ఆదిశక్తి యొక్క ప్రొటోటైప్స్ గా మనం తయారవ్వాలి. మనల్ని చూస్తే అమ్మవారిని చూసినంత ఆ ఆ, ఆనందం కలిగేటట్లుగా మనం జీవించగలిగితే అదే ఆవిడకి కావాల్సిన ముఖ్యమైనది. ఆవిడకి కుంకుమతో లేకపోతే పూలతో ఆవిడని నింపేసేసి ఆవిడ కనబడకుండా చేయటం కాదు.
యజ్ఞము చేయండి, యజ్ఞము ద్వారా ప్రపంచానికి ఆహుతులు ఇవ్వండి, ప్రపంచానికి ఎనర్జీ ఇవ్వండి. మీకు కుదరకపోతే ఇంట్లో దీపం వెలిగించి ఆహుతులు వేసుకోండి, ఆ యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొనండి. అలా ఆదిశక్తి యొక్క కూలీలుగా మనం పనిచేద్దాము. తర్వాత అమేయాత్మ, అమేయాయై నమః. ఈ నామాన్ని కొంతమంది రెండు నామాలుగా చెప్తారు. అమ్మేయ అనేది ఒక నామం, ఆత్మ అనేది ఒక నామం. అమ్మేయ మేయము అంటే యాక్చువల్ గా మీనింగ్ ఏంటంటే కొలత. అమ్మేయము అంటే కొలత లేనిది, అన్కౌంటబుల్, లేకపోతే ఇమ్మెజరబుల్. అసలు అంటే అది దానికి చాలా అద్భుతమైన విషయం చెప్తాడు వివేకానందుడు. సెంటర్ ఎవ్రీవేర్. సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అంటాడు. ఇంతకుముందు మనం అణువణువులో శక్తి ఉందని చెప్పుకుంటున్నాం కదా. సెంటర్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఆ సెంటర్ ఉంటుందిట. ప్రతి అణువులో సెంటర్ ఉంటుంది, సర్కంఫరెన్స్ ఉండదుట. అంటే సర్కంఫరెన్స్ అంటే ఏంటి? దానికి ఒక పరిధి ఉండదు. అంత విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది, కానీ ప్రతి చోట ఉంటుంది. అది ఆ సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అని ఒక అత్యద్భుతమైన మంత్రము. దాన్ని ఇక్కడ మనం తలుచుకుంటున్నాము. శ్రీ అమేయాయ నమః. అమేయాయ నమః అంటే అదే కొలత లేనిది. ఆ కొలత లేనిది అనే ఆలోచనల్ని మనము, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ విష్ణువుకి సర్కిల్ గా చూపిస్తాం, శివుణ్ణి ట్రయాంగిల్ గా చూపిస్తాం, బ్రహ్మని స్క్వేర్ గా చూపిస్తాం. ఎందుకంటే నాలుగు వేదాలు కాబట్టి, నాలుగు ఫోర్ సైడ్స్ ఉంటాయి కాబట్టి, నాలుగు వేదాల జ్ఞానము. అసలు ఎన్ని వేదాలు ఉన్నాయో మనకు కావాల్సిన నాలుగు వేదాలు. ఆ నాలుగు వేదాలు చదివేడిస్తే చాలు. ట్రయాంగిల్ ఇస్ అ సింబల్ ఆఫ్ అగ్ని, ఫైర్. శివుడు అంటే ఫైర్. సర్కిల్ అంటే ఏంటి? దానికి ఇంకా అనంతము. అందుకనే అనంత పద్మనాభ చతుర్దశి అని చెప్పి పూజలు చేసుకుంటాం. కానీ ఆ అనంతమైన విష్ణువు యొక్క రూపాన్ని మనకు అర్థం కావాలని ఎవరు అనుకోరు. విష్ణువు సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఆ సర్వత్రా వ్యాపించి ఉన్న విష్ణువులో ఉండే ఆ విష్ణువు ఏ అణువు తయారు చేస్తున్నాడో దానిలో ఉండే చేతనత్వము శివుడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ నుంచి వచ్చింది. మరి ఈ మూడు అమ్మవారి నుంచి వచ్చాయి. సో మనకి సర్కిల్ గాని, స్క్వేర్ గాని, ట్రయాంగిల్ గాని ఎక్కడి నుంచి వచ్చాయి? బిందువు నుంచి వచ్చాయి. అది శ్రీయంత్రం యొక్క రహస్యం. శ్రీయంత్రంలో సర్కిల్స్ ఉంటాయి, ట్రయాంగిల్స్ ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి. బిందువు చుక్క ఒక చోటే ఉంటుంది, మిగతా అంతా సర్కిల్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్. జాగ్రత్తగా గమనించుకోండి, ఇంకోసారి గమనించండి. లైన్స్, వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్. బిందువు ఒకటే ఉంటుంది. ఆ బిందువు దగ్గర నుంచి అమ్మవారు వచ్చింది. అమ్మవారు ఒక సర్కిల్ గా ఫామ్ అయింది, విష్ణు వచ్చాడు. ద డాట్ హ్యాస్ బికమ్ సర్కిల్ అండ్ ద విష్ణు కేమ్. ద డాట్, ఫ్రమ్ ద డాట్ ఎ స్క్వేర్ వాస్ ఫార్మ్డ్, బ్రహ్మ కేమ్. ఫ్రమ్ ద డాట్ ఎ ట్రయాంగిల్ వాస్ ఫార్మ్డ్, శివ కేమ్. The square has started the creation. The circle has started the running the creation. The triangle is doing the work of transformation. రుద్రుడు, రుద్ర రుద్ర రూపంలో పదార్థాన్ని ఒక 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 స్టేటస్ నుంచి ఇంకొక స్టేటస్ లోకి మారుస్తాడు రుద్రుడు. ప్రళయాంతరంలో మనమందరము ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము ఒక బ్లాక్ హోల్ లోకి పంపించబడతాము. ఆ బ్లాక్ హోల్లో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అలాగే ఉండిపోతాం. దాన్ని లయ స్థితి అంటారు. అక్కడి నుంచి మళ్ళీ సృష్టి మొదలవుతుంది. దాన్ని బ్లాక్ హోల్ అని చెప్తున్న పదానికి మనం ఈ కల్పాంతంలో కల్పాంతంలో మన అందరము ఆ వెళ్ళే స్థితికి మనం కంపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ సృష్టి మొదలవుతుంది. మళ్ళీ
ఆ ఎక్కడైతే మనందరము నిద్రాణ స్థితిలో ఉండిపోతామో అక్కడి నుంచి మళ్ళీ బిందువు కదులుతుంది. సర్కిల్ ఫామ్ అవుతుంది, స్క్వేర్ ఫామ్ అవుతుంది, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, సృష్టి మొదలవుతుంది. సో అలా మనము ఈ కొలతలు అనే పాయింట్ దగ్గర మనం ఇక్కడ ఆగాం. ఎందుకు? మేయము అంటే కొలత ఉండేది. మాతుం పరిచ్ఛేత్తుం నశక్యతే ఇది అమేయ. ఇది అంతే ఉంటుంది అని కొలత పెట్టి చెప్పలేనిది అమేయ. ప్రేమకి కొలత ఉందా అండి? గాలికి కొలత ఉందా అండి? అనురాగానికి కొలత ఉందా? లేదు. ప్రేమకి కొలత లేదని ఎలా చెప్పుకుంటున్నామో భగవంతుడికి కూడా కొలత లేదు. అయిపోయింది, సింపుల్. దిస్ థియరీ ఇస్ ప్రూవ్డ్. లెట్ us గో టు నెక్స్ట్ ఫార్ములా. స్వతంత్రము, స్వత ప్రమాణము, మహోత్తమము, నిష్క్రియము, నిర్గుణము, నిర్మలము, నిష్కలము, నిశ్చలము, శుద్ధము, అనంతము, అచ్యుతము, అజరము, అమరము, ఇవన్నీ కూడా ఒక దగ్గర తెచ్చుకుంటే పరతత్వము అంటే ఒక అవగాహన వస్తుంది. అలాంటి తత్వాన్ని అమేయ అనాలి. అదే ఆత్మ. అది స్వతంత్రముట, స్వతః ప్రమాణముట, మహోత్తమముట, అన్నిటికంటే ఉత్తమైంది. నిష్క్రియము, నో యాక్షన్ అట్ ఆల్. నిర్గుణము, నో క్యారెక్టర్ అట్ ఆల్. నిర్మలము, స్వచ్ఛమైనది. నిష్కలము, ప్రశాంతమైనది. నిశ్చలము, కదలనిది. శుద్ధము, ప్యూర్. అనంతము, ఎండ్లెస్. అచ్యుతము, దెర్ ఇస్ నో ఎండ్. అది అనంతము అంటే మొత్తము ప్రపంచంతో వ్యాపించినది. అచ్యుతము అంటే నాశనం లేనిది. అజరము, పుట్టనిది. అమరము, మృత్యువు లేనిది. ఇది పరతత్వం అంటే. అమ్మవారిని మనము ఈ తత్వాన్ని అమ్మవారిని ఇలా చూసుకుంటున్నాము, కానీ అమ్మవారు అలా ఉంటుందా? తెలీదు. అక్కడికి వెళ్తే గానీ మనకు తెలియదు. తర్వాత ఆత్మ, శ్రీ ఆత్మనే నమః. మరి పరతత్వము ఏదైతే మనం ఇన్ని క్యారెక్టర్స్ చెప్పామో, మరి ఆత్మకు కూడా ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే కొన్ని జన్మలుగా మనతో పాటు వస్తుంది. ఏ ఆత్మ అయితే మనలో ఉన్నదని మనం అనుకుంటున్నామో ఆ ఆత్మకి ఒక ఒక డ్రెస్, మన శరీరము, ఇప్పుడు మనం ధరిస్తున్న శరీరము, ఒక ఒక శోభ గారి లాగా కానీ, ఒక కిషోర్ లాగా కానీ, ఒక విజయ్ గారి లాగా కానీ, ఒక ప్రతిభా మేడం గారి లాగా కానీ, మనము ఈ డ్రెస్ లో వచ్చాం. నేను ఈ రోజు ఈ జన్మలో మేల్ డ్రెస్ లో ఉన్నా, నెక్స్ట్ బర్త్ లో ఫీమేల్ డ్రెస్ లో ఉండవచ్చు, ప్రీవియస్ బర్త్ లో ఫీమేల్ డ్రెస్ లో ఉండవచ్చు. అలాగే మీలో ఉన్న కొంతమంది ఫీమేల్స్ నెక్స్ట్ బర్త్ లో మేల్ డ్రెస్ లో రావచ్చు. కానీ ఆత్మ మాత్రం మారదు. అది అది ఆ ఆత్మ అనేది ముందు దాని యొక్క ఆ, స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ మానసికంగా అర్థం చేసుకుంటే అది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నేను అనబడే చైతన్యము అమేయమైన వస్తువు. అది మేయమైన దేహానిది కాదు. అప్పుడు నేను అమేయం అయిపోయింది. దీనినే బ్రహ్మము అంటారు. అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వెళ్ళటం అనేది. అందుకనే గురువు గారు బట్కావా దేవతలో 5 అత్యద్భుతమైన ఉపనిషత్ వాక్యాలు ఇచ్చారు. అవి అర్థం చేసుకుంటే చాలరా నాయన, ఇంక నువ్వేం అక్కర్లేదు. నీ 5 ఆ వాక్యాలు నీకు లింకప్ అయి ఉన్నవి. నువ్వు అది మర్చిపోయి బట్కాహువా దేవత అంటున్నాడు. అందులో అహం బ్రహ్మాస్మి ఒకటి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానాం అంతయేవచ అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆత్మ ఎక్కడుంది? ఎక్కడ లేదు. అన్నిటిలో అదే వ్యాపించింది. అంటే ఆల్మోస్ట్ సర్కిల్ లాగా. మరి సర్కిల్లో స్క్వేర్ లేదా, ట్రయాంగిల్ లేదా? పెట్టచ్చు. బిందువు లేదా? పెట్టచ్చు. ఉపాధులు అంటే భేదం చెప్తున్నా. స్త్రీ, పురుషుడు, పొడుగు, పొట్టి, మూర్ఖుడు, పండితుడు, ఇవన్నీ మన ఎబిలిటీస్, క్యారెక్టర్స్. కానీ ఆత్మ వేరు. ఈ జన్మలో నేను కిషోర్ అనబడే నేను ఈ మేల్ బాడీని ధరించాను. నేను పొడుగ్గా ఉంటాను, నేను పురుషుడిగా వచ్చాను, నేను పొట్టిగా ఉంటాను, నేను మూర్ఖుణ్ణి, నేను పండితుణ్ణి. అంతే. పూర్వజన్మలో ఎట్లాంటి నాకు తెలియదు, రాబోయే జన్మలో ఎట్లాంటి తెలియదు. కానీ మనం చేస్తున్న ఈ సాధన వల్ల
మన యొక్క మూర్ఖత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పండితత్వం వైపు ఖచ్చితంగా వెళ్తున్నాము. ఋషులుగా జీవిస్తున్నాం మనం. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి కాదు. ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, రాజర్షి, దేవర్షి. ఎందుకంటే రాజయోగం అన్నిటికంటే శ్రేష్టమైందని చెప్తున్నాం కాబట్టి బ్రహ్మర్షి తర్వాత రాజర్షి అని చెప్పుకోవచ్చు. లేదు, ఋషి, మహర్షి, రాజర్షి అని చెప్పుకోవచ్చు, బ్రహ్మర్షి అనుకోవచ్చు, దేవర్షి అనుకోవచ్చు. మనం తీసుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ గ్రడేషన్స్ అన్నమాట. ఖచ్చితంగా మనం అందరం ఋషులమే, మహర్షులమే. తపస్సు చేస్తున్నాం కాబట్టి మహర్షులమే. ఈ రెండు మీకు మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం తపస్సు చేస్తున్నాము. ఈ ఈ భయంకరమైన ఈ ప్రపంచంలో ఉంటూ ఇలా సంవత్సరాల తరబడి, గంటల తరబడి మనం ప్రత్యేకంగా కూర్చొని కొన్ని విషయాలు తపస్సు చేసుకున్నాం, చర్చించుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనం అందరం మహర్షులమే. ఆయన ఎవరో నాకు మొన్న ఆ, నేను జాతకాలు చెప్పడానికి వెళ్ళానండి. ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఆయన నువ్వు పూర్వజన్మలో మహా పుణ్యాత్ముడు, అక్కడున్నావు ఇక్కడున్నావు అని చెప్పాడండి. నాకు చాలా ఆనందం వేసింది. నేను ఇంటికి వచ్చానండి, హాయిగా దుప్పటి కప్పుకొని పడుకున్నానండి. అయిపోయా, ఇంకేముంది. ఆయన ఏదో చెప్పాడు, పోయిన పోయిన జన్మలో నువ్వు ఆ ఋషి దగ్గర ఉన్నావు, నువ్వు శ్రీరామ శర్మాచార్యతో పనిచేశావు, రామకృష్ణుడితో పనిచేశావు అని చెప్పాడు. ఇంకెందుకు బా, అనవసరం. హాయిగా ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకుంటే సరిపోతుంది. కానీ అది కర్తవ్యం కాదు కదా. అది ఆ పోయిన జన్మలో నువ్వు ఏమేమి చేసున్నావో అవి నిన్ను వెంటాడుతున్నాయి. కాబట్టే నువ్వు ఇప్పుడు ఈ సాధనలు చేస్తున్నావు. లలితా సహస్రనామం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ తప్పులు లేకుండా చూడకుండా కూడా చదువుతున్నారు. ఎందుకు అంటే మనం అందరం మహర్షులం కాబట్టి. ఆ మహర్షి ఆ స్థితి నుంచి పైకి వెళ్ళాలి కదా. అమ్మవారి యొక్క వసిన్యాది వాగ్దేవతల దగ్గరికి వెళ్ళాలి కదా. వసిన్యాది వాగ్దేవతలను మనం ఇంప్రెస్ చేయగలిగితే అమ్మవారి దగ్గరికి దగ్గరుండి తీసుకెళ్తారు. అక్కడి వరకు వెళ్ళాల్సిందే, తప్పదు. జన్మరాహిత్యమో మోక్షమో, ఇక అట్లీస్ట్ మనము రుణాల నుంచి విముక్తి అవ్వాలి. మన గరికపాటి వారు ఒక మంచి విషయం చెప్పారు. ఆ విషయం అందరికీ ప్రచారం చేయాలి. మనందరం మన కర్తవ్యం ఏంటండి అది? పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు రుణ విముక్తులు. వాళ్ళకి ఎవరితోనూ రుణం లేదు కాబట్టి వాళ్ళకి పెళ్లి జరగల. పిల్లలు పుట్టలేదు, వాళ్ళకి ఎవరితోనూ రుణం లేదు అంటే వాళ్ళు ఇంకా ఆత్మ సాక్షాత్కారం దగ్గరలో ఉన్నారు. మనం ఏం చెప్తాము? నువ్వు పూర్వజన్మలో ఏదో పాపం చేసుంటావు, పావును తొక్కుంటావు, పావును జమ్ముంటావు, అందుకనే పిల్లలు ఆ, దొరకలేదు. ఆ, అమ్మవారిని పూజించుకో, లేకపోతే ఆ, ఈయన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకో, ఏమన్నా పిల్లలకి ఏమన్నా ఇవి ఉంటే అవి పోగొడతాడని చెప్తాం. చెప్పచ్చు, తప్పులేదు. అంటే వాళ్ళకి కాస్త స్వాంతన, అట్లీస్ట్ ఏదో ఒకటి చేయటానికి. కానీ ఇది కూడా చెప్పాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఆ రుణాలు లేవు కాబట్టి నాకు పిల్లలు లేరు అని అతను హాయిగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు అనుకోండి, అప్పుడు అతను భగవంతునికి దూరం అయిపోతాడు కదా. కాబట్టి వాళ్ళకి ముందు మానసికంగా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మనం ఈ విషయం కూడా చెప్పగలగాలి, చెప్పడానికి ప్రయత్నం చేయాలి. చెప్తే అప్పుడు వాళ్ళకి ఓహో కరెక్ట్, ఓకే, నాకు ఎవరితో రుణాలు లేవు కాబట్టి నేను ఇంకా ఆ, భగవంతుడి యొక్క పనిముట్టుగా తయారవడానికి నేను సాధన చేస్తాను అనే భావన మనం తీసుకురాగలగాలి. దానికోసము ఈ పాయింట్ మనం జాగ్రత్తగా చెప్పగలగాలి. నీకు పెళ్లి కాకపోయినా, లేకపోతే పిల్లలు లేకపోయినా, నీకు ఎవరితో రుణాలు లేవు కాబట్టి నువ్వు భగవంతుడి యొక్క పనిముట్లుగా పని చేయడానికి నీకు ఏ రకమైన బంధనాలు లేవు కాబట్టి నువ్వు వ్యక్తిగా, ఇండివిజువల్ గా ముందుకు వెళ్ళొచ్చు. హాయిగా స్వేచ్ఛగా ముందుకు వెళ్ళొచ్చు. బ్రహ్మాండంగా పనులు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అని మనము వాళ్ళకి సపోర్ట్ చేయగలగాలి. పూర్వకాలంలో ఏంటంటే పెళ్లి కాని వాళ్ళందరూ ఆ, వాళ్ళ సమాజంలో పనికిరారు, పిల్లలు లేని వాళ్ళందరూ సమాజంలో పనికిరారు అని చెప్పి ఇటు మగవాళ్ళని ఇటు ఆడవాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. అందరూ అర్థం చేసుకుంటున్నారు. మెడికల్ ప్రాబ్లమ్స్ అనో, లేకపోతే ఇంకొక ప్రాబ్లమ్స్ అనో, ఈ వీళ్ళకి ఎవరికి అందట్లేదనో మనం అందరినీ కలుపుకుంటున్నాం. కలుపుకుంటూ కూడా గాసిప్స్ మాట్లాడేసుకుంటున్నాం వెనకాల వెనకాల. ఆ గాసిప్స్ కూడా తగ్గిద్దాం, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడదాం. సో ఆత్మ, ఎప్పుడైతే శ్రీ ఆత్మనే నమః అని ఆ, మనం నామం చెప్పుకుంటాం లలితా సహస్రనామంలో, అది కరెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అమ్మవారి హృదయాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ రకమైన కన్స్ట్రక్టివ్ వాతావరణం మనం తయారు చేసుకోవాలి.
అది మనం అర్థం చేసుకోండి. ఆత్మదేహ మనోబ్రహ్మ స్వభావ ధృతి బుద్ధిషు. ఆత్మ అనే పదానికి దేహము, మనస్సు, బ్రహ్మ, స్వభావము, ధృతి, బుద్ధి అని అర్థాలు విశ్వ నిఘంటువులో చెప్పబడుతున్నది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నారు. బుద్ధి ఆదులు రూపంగా ఉన్న చిత్ స్వరూపుడి జగన్మాతయే. మన శరీరంలో ఆత్మ అంతటా ఉన్నది. దాన్ని తెలుసుకోవడానికి ప్రధాన కేంద్రం హృదయం. ధ్యానించడానికి కేంద్రాలు చెప్పారే గాని ఆత్మ చైతన్యం శరీరం అంతా వ్యాపించి ఉన్నది. త్వయిమయి చాన్య త్రైకో విష్ణు అన్నారు శంకర్లు. ఆ ఆత్మ వస్తువుకు మించినది మరొకటి లేదు కనుక అదే పరమ అని తర్వాత నామంలో చెప్తున్నారు. సో ఆత్మ అనేది సర్వవ్యాపి. పరమ శ్రీ పరమాయ నమః అన్నిటికంటే ఉత్కృష్టమైనది. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా, స్వతంత్రము, స్వత ప్రమాణము, మహోత్తమము, నిష్క్రియము, నిర్గణము, నిర్మలము, నిష్కలము, ఇవన్నీ అమ్మవారి యొక్క ఎబిలిటీస్. ఎప్పుడైతే మనం అవన్నీ అలవాటు చేసుకోవడానికి మొదలవుతున్నామో అమ్మవారికి దగ్గరకే మనం వెళ్తున్నట్టే. అన్నిటికంటే ఉత్కృష్టమైనది, ఉపాధులకు అతీతముగా ఉన్నదే పరమము. ఉత్తమ పురుషస్తన్వయ పరమాత్మేత్యు దాహృత. అది దాహృత అని గీతాచార్యుడు చెప్తున్నాడు. ఉత్తమ పురుషుని పరమాత్మ అని అనాలి. ఉత్తమ పురుషుడు గాని ఉత్తమ స్త్రీ గాని ఎవరైనా సరే పరమాత్మ అని అనాలి. ఈ శరీరాన్ని అపరా ప్రకృతి అంటారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం ఈ శరీరం ధరించి వచ్చాం, ఒక స్త్రీ శరీరంగా, ఒక పురుష శరీరంగా. ఇది అపరా ప్రకృతి. ఈ శరీరం నేను అనుకుంటూ లోపల ఉన్న వారిని జీవుడు అని వ్యవహారంలో చెప్తారు. శరీరంలో తాదాత్మ్యం చెంది ఉన్నంత కాలం జీవుడు. దీనిని పరా ప్రకృతి. అపరా ప్రకృతి పోతుంది. పరా ప్రకృతి జీవుడు మాత్రం మరో దేహంలోకి మారుతూ ఉంటాడు. అనుకున్నాం కదా, మన ఈ జన్మలో మనం మేల్ బాడీ వచ్చింది, నెక్స్ట్ జన్మలో ఫిమేల్ బాడీ రావచ్చు, అలా మారుతూ ఉంటుంది. కానీ ఆత్మ మామూలే. అది క్షరాక్షర అతీతుడు. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ. అదే విష్ణువు యొక్క పరమ పదము. విష్ణువు సర్వవ్యాపకుడైన పరమాత్మ. అదే అమ్మయ్య ఆత్మ, ఆయన యొక్క పరమ పదము. ఇది మనం అర్థం చేసుకోవాలి. రుచే అక్షరో పరమే వ్యోమన్ అనే శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే మొత్తము శక్తి అంతా ఆకాశంలో ఉన్నది, ఆకాశంలో నుంచే మనకి ఆ శక్తి వస్తున్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పావనాకృతి. శ్రీ పావనాకృతయే నమః. అమేయము ఆత్మ పరమము అన్నప్పుడు సర్వవ్యాపకము. సర్వవ్యాపకం అంటే ఆమ్ని ప్రజెంట్. మూడు అత్యద్భుతమైన ఆ, ఉంటాయి మనకి: ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని సైయంట్, ఆమ్ని పొటెంట్. సూక్ష్మమైన ఈ తత్వమే పావనాకృతి. ఇంతవరకు నిర్గుణంగా నిరాకారంగా చెప్పబడుతున్న పరతత్వము ఒక ఆకారం ధరించింది. ఆ ఆకారమే పావనాకృతి అనుకున్నాం కదా. ఇప్పుడు ముందు అమ్మవారు మెల్లగా ఒక స్పందన వస్తుంది, ఆ స్పందన ఒక బిందువుగా మారుతుంది, ఆ బిందువు ఒక స్క్వేర్ అయింది, ఒక ఒక సర్కిల్ అయింది, ఒక ట్రయాంగిల్ అయింది, ఆ తర్వాత సృష్టి మొదలైంది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. ఇలాగే కాదు, ముందు ముందు ఎలా ఉండేదో తెలియదు, ఎవరికి తెలియదు. ఒక స్పందన వస్తుంది, ఒక ఒక శ్వాస వస్తుంది. ఆ శ్వాస ఆ హిరణ్య గర్భాకారంలో, అంటే ఎగ్ రూపంలో ఉండే, అంటే మనం భూమి స్ఫెరికల్ ఇన్ షేప్ అంటారు, ఆల్మోస్ట్ లైక్ ఏ అన్ ఎగ్. అందుకనే క్రిస్టియన్స్ కూడా ఈస్టర్ ఈస్టర్ అంటే క్రైస్తు తిరిగి పుట్టినరోజు ఆ అండాకారంలో ఉండే ఎగ్స్ ని తయారు చేసుకుంటారు. గోల్డ్ కలర్ లో, గోల్డెన్ షేప్ లో అలా తయారు చేసుకుంటారు. అసలు ఎగ్ యొక్క షేపే సృష్టి యొక్క మన మన ప్రపంచం యొక్క, విశ్వం యొక్క షేపు ఎగ్ ఆకారంలో ఉంటుంది అని చెప్తారు. హిరణ్య గర్భము అంటారు. హిరణ్య ఆ అటువంటి అలా ఉన్న ఆ ఆ సృష్టికి ఈవిడ ఒక శ్వాసతో బ్రేక్ చేస్తుందట. బ్రేక్ చేసినప్పుడు అందులోంచి శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తే బ్రహ్మ. ఆమె ఆ బ్రాహ్మీ శక్తి సృష్టి మొదలు చేస్తారు, మొదలు పెడతారని చెప్తుంటారు. ఆ మొట్టమొదట ఏ ఆకారం వచ్చిందో అది భావనాకృతి. సో భావనాకృతి అనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? సృష్టి ఆరంభానికి వెళ్ళిపోవాలి. అమ్మేయ అన్నప్పుడు అమ్మవారిని తెలుసుకోవాలి. ఆత్మ అన్నప్పుడు అమ్మవారిని తెలుసుకోవాలి. మన శరీరంలో ఉండే ఇది తెలుసుకోవాలి. మనం మొట్టమొదట మన అమ్మవారి
అమ్మ గర్భం నుంచి బయటికి వచ్చిన ఆకృతిని పావనాకృతిగా మనం అనుకోవచ్చు. దాన్ని ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ పావనాకృతి అంటే పవిత్రమైన ఆకారం అని అర్థం. మరి అప్పుడే పుట్టిన శిశువు పవిత్రమే కదా. చక్కగా చక్కగా నవ్వుతుంటాడు, ఆనందిస్తుంటాడు, అమ్మ స్పర్శని ఆనందిస్తుంటాడు, తల్లి స్పర్శని ఆనందిస్తుంటాడు, తండ్రి స్పర్శని ఆనందిస్తుంటాడు. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత అవి ఇవి చూసి వికారాలన్నీ మొదలవుతాయి. మళ్ళీ ఆ వికారాలన్నీ సెట్ చేసుకుంటూ వస్తుంటాం. పవిత్రతను ఇచ్చే ఆకారం అని మరొక అర్థం. ఈ ఆకారాన్ని ధ్యానిస్తే మనం పవిత్రమవుతాము. అమ్మవారు మంగళానాంచ మంగళం. శాస్త్రార్థంలో ఆకృతి అంటే నామము, రూపము, లీలలు. ఈ మూడే ఆకృతులే. అమ్మ యొక్క మంత్ర, యంత్ర, తంత్ర, విగ్రహ రూపాలన్నీ పావనాలే. యంత్రం అంటే శ్రీచక్రం. శ్రీచక్రం చూసినాక చాలు మన అమ్మవారిని చూసినట్టే. అందుకనే మనము మన ధ్యాన మందిరంలో శ్రీయంత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఆ శివలింగం అంటే ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, శ్రీయంత్రం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఏమీ ప్రాబ్లం లేదు. పెట్టుకోండి, దమ్ముంటే పెట్టుకోండి, ధైర్యంగా పెట్టుకోండి. మీరు పెట్టుకున్న ఆ శ్రీయంత్రమే, మీరు పెట్టుకున్న ఆ శివలింగమే మీకు ఏం చేయాలో చెప్తుంది. అమ్మో శివలింగం పెట్టుకుంటే రోజు అభిషేకం చేయాలంటారండి. రోజు అభిషేకం ఎక్కడ కుదురుతుందండి మాకు? ఏం అక్కర్లే, ఒక ప్లేట్లో ఆ శివలింగం పెట్టి రోజు ఆ తులసి కోటలో మీరు నీరు ఎలా పోస్తారో రోజు, అలాగే ఆ శివలింగం మీద శుద్ధమైన నీరు గాని, శుద్ధమైన పాలు గాని, పెరుగు గాని, లేదా తేనె గాని ఒక చుక్క అలా చల్లి కడిగేసేసి మళ్ళీ పెట్టుకున్నా చాలు. ఆయన అంతకంటే ఏం అక్కర్లే. ఆ రోజు నిత్యాభిషేకం చేసినంత పవిత్రమైన విషయం. ఇక శ్రీయంత్రం అంటారా? రోజు ఒక్క నిమిషం కళ్ళు తెరుచుకొని ఒక్క నిమిషం చూడండి. 60 సెకండ్స్ చాలు. దానికి ఏం పూజ చేయక్కర్లేదు, దానికి ఒక యజ్ఞం చేయక్కర్లేదు, ఏం అక్కర్లే. మినిమం 60 సెకండ్స్ అలాగే కళ్ళు తెరుచుకొని చూడండి. అది కూడా నేను ఒకసారి ఆ సాధన చెప్పాను. ఆ నార్త్ వైపు నుంచి లోపలికి వెళ్ళి బిందువు దాకా వెళ్ళండి. ఆ బిందువు దగ్గర నుంచి మళ్ళీ సౌత్ ఎంట్రన్స్ నుంచి బయటికి రండి. మళ్ళీ ఇలా వచ్చి ఈస్ట్ వైపులో లోపలికి వెళ్ళండి. బిందువు దాకా వెళ్ళండి. మళ్ళీ వెస్ట్ నుంచి బయటికి రండి. అలాగా ఒక ఒక రౌండ్ తీసుకోండి. అదొక సాధన, ఒక అత్యద్భుతమైన సాధన. ఇంకా మీకు ఆ ఆ షోడశ కళలు, ఈ చంద్రుడి యొక్క కళలు కనుక తెలుసుంటే ఆ కళలు తెలుసుకోవచ్చు. ఈ 43 ట్రయాంగిల్స్ లో ఖడ్గమాల ప్రకారం ఏ ట్రయాంగిల్లో ఏ అమ్మవారు ఉన్నారని కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అది ఇంకా మంచిది. షట్చక్రాల్లో కలర్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం మనం. మూలాధారంలో ధ్యానం పెట్టుకోండి అంటే అక్కడ ఆ అక్కడ ఎన్ని 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 పెటల్స్ ఉన్న ఆ ఫ్లవర్ చెప్పారు, అక్కడ ఆ కలర్ చెప్పారు, అవన్నీ చెప్పట్లేదు అని అనుకోకుండా మనకి మనమే ధ్యానం చేసుకోవచ్చు. ఈ 43 ట్రయాంగిల్స్ లో 43 దేవతలు ఖడ్గమాల్లో చెప్పబడి ఉన్నాయి అనే పాయింట్ మనం అర్థం చేసుకుంటే ఆ ఒక్కొక్క ట్రయాంగిల్ ని మీరు ఆ శ్లోకాలు అవన్నీ రాసుకొని, ఒక నోట్స్ రాసుకొని చూసుకుంటూ రావచ్చు శ్రీయంత్రాన్ని. ఎలాగైనా శ్రీయంత్రాన్ని మీరే మీ ఇంట్లోనే కూర్చొని దాన్ని కళ్ళు తెరుచుకొని చూడండి. దాని మొహాన కుంకుమ పోసేసి కనబడకుండా చేయొద్దు. Once if you started seeing the Sri Yantra in a technical way, it gets its own magnetism. మీరు అలా ఉంచేశారనుకోండి ఏం కాదు. ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, ఒక టీవీ ఉంది. టీవీ ఆన్ చేస్తే అన్నీ కనపడతాయి. స్మార్ట్ ఫోన్ ఉంటే అన్నీ కనపడతాయి. ఆన్ చేయకపోతే ఏమవుతుంది? అలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది. ఏసీ ఉంది, ఏసీ ఆన్ చేసుకుని దానికి ఉపయోగం ఉంటుంది. అదేముంది, కొన్ని రోజులకి ఏసీ చెడిపోతుంది, కొన్ని రోజులకి ఫ్రిడ్జ్ చెడిపోతుంది, మీరు పెట్టుకున్న శ్రీ యంత్రము అది చిరిగిపోవడము ఏదో అవుతుంది, మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటాం. ఏమీ తప్పు లేదు. కానీ ఇంట్లో ఉండే ఈ అత్యద్భుతమైన ఇటువంటివి ఏదో సరదాగా తెచ్చిపెట్టుకునే వాటిని చూస్తూ ఉండండి. ఏదో ఎక్కడికో తీర్థక్షేత్రానికి వెళ్తాము, ఒక కుంభమేళా వెళ్తుంటాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్తుంటాము, అక్కడి నుంచి ఏదో గుర్తుగా తెచ్చుకుని ఉంటాం. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి, ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాము? పావనాకృతి దగ్గర చెప్పుకుంటున్నాము. ఇప్పుడు శాస్త్రార్థంలో ఆకృతి అంటే నామము, రూపము, లీలలు ఆకృతులే. ఈ ఆకృతులే మనము ఈ ఇమాజినేషన్సే క్రిస్టలైజ్ అయ్యి మేనిఫెస్ట్ అవుతాయి. మొన్న కూడా ఒక మంచి మంచి ఆలోచన, మంచి క్వశ్చన్ వచ్చింది.
అక్కడ ఇలా ఇమాజిన్ చేసుకోవాలండి అంటే ఇమాజిన్ చేసుకోవాలి, ఏదైనా ఇమాజినేషనే. మూలాధారంలో 4 పెటళ్ళు లోటస్ ఉన్నది అంటే ఇమాజినేషనే. ఆ మూలాధారంలో మీ మనస్సు ఉంచి ఆ 4 పెటల్ లోటస్ అలా విచ్చుకుంటోంది అని మీరు ఊహించుకోవాలి. పవిత్రమైన భావనతో ఊహించుకుంటే అది ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఎప్పుడో ఒకప్పుడు. అమ్మవారిని మన కళ్ళ ముందు ఊహించుకోండి అని చెప్పాం ఇందాక. కుడివైపు లక్ష్మి, ఎడమవైపు సరస్వతి కాసేపు డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఆయనే తిట్టాడు, నీ కుడివైపు కుడివైపు ఎడమవైపు అని డిస్కస్ చేసుకున్నావు, నీకెందుకు ఆ కుడి ఎడమలు ఎటైనా పర్వాలేదు, ఒక్కొక్క ఆచారం ప్రకారం ఒక్కొక్క సంప్రదాయం ప్రకారం కుడి ఎడమ మారుతూ ఉంటుంది, నీకు ఎలా అనిపిస్తే అలా అనుకో, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు అనేది ముఖ్య ఇంపార్టెంట్. అలాగే మనము ఎటువంటి సాధన చేసినా ఏం చేసినా మనం ఏ భావంతో చేస్తున్నాం అనేది ముఖ్యం. సో ఇంట్లో శ్రీయంత్రం ఉన్నా శివలింగం ఉన్నా తప్పులేదు, దాన్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. కొన్ని టైం ఉంటే చక్కగా ఒక మంచి పుస్తకం తెచ్చుకొని రుద్రాభిషేకం ఎలా చేసుకోవాలో ప్రాక్టీస్ చేసుకోండి. పంతులు గారినే పిలిచి చేయాలని ఏం లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆమ్, ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి అంటారు. ఆ రోజు ఆ శివలింగాన్ని ఎదురుగా పెట్టుకొని చక్కగా 108 సార్లు ఆ శివలింగం మీద నీరు పోసుకోండి, శుద్ధమైన నీరు. ఆవు పాలు తెచ్చుకొని 108 సార్లు పోసుకోండి, చాలు, ఇంకేం అక్కర్లే. ఒక క్యాసెట్ పెట్టుకోండి, వింటూ ఉండండి, పోసుకుంటూ ఉండండి. అదే మిమ్మల్ని ఆ తీసుకెళ్తుంది. చిన్నప్పుడు మనము స్లేట్ మీద ఓం నమః శివాయ అని రాసుకుంటూ ఉంటాము, ఏబిసిడీలు రాసుకుంటూ ఉంటాము, ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటాము. తర్వాత ఏం చేస్తాం, ఆ ఏబిసిడీలతో మనం పుస్తకాలే రాసేస్తున్నాం. ఇప్పుడు చదువుకుంటాం, పుస్తకాలు చదువుతుంటాం. అలాగే ఈ రోజు మీరు శివలింగాన్ని కానీ శ్రీయంత్రాన్ని కానీ మీరు చేసే విధానము, రేపు అది ఆ శ్రీయంత్రం మీద మీరే పుస్తకం రాయొచ్చు. శివ ఆ, మరి ఏమీ చేయకుండా ఆ, ఖాళీగా కూర్చుంటే ఏమీ రాదు. పంతులు గారే రావాలండి, పంతులు గారే వచ్చి చేయాలంటే ఇంకా పంతులే సగం తీసుకెళ్ళిపోతాడు. మన దగ్గర ఆ మన దగ్గర ఆయన ఫీజు తీసుకుంటాడు, సగం పూజ, సగం దాని యొక్క తపస్సు తీసుకెళ్తాడు. మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు, అది వేరే విషయం, మనకి ఆ ఫలితం దక్కుతుంది. కానీ అది కూడా మనం నేర్చుకోవడంలో తప్పు లేదు. అది అంతా మనం పావనాకృతి దగ్గర చెప్పుకుంటున్నాం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మనము వెళ్తూ వెళ్తూ మనం మహర్షులు అని చెప్పుకున్నాం కదా, మహర్షి నుంచి బ్రహ్మర్షిగా ఎదగాలి, రాజర్షిగా ఎదగాలి, దేవర్షి నారదుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ స్థితికి వెళ్ళాలి. అది మన లక్ష్యం. అనేక కోటి బ్రహ్మాండ జనని శ్రీ అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః. నారాయణ దాసు గారు ఈ నామానికి చక్కని తెలుగు అనువాదం చేస్తూ, ఈ నింగి నేలలకల్లా ముత్తవట ఆవిడ, ఆదిభట్ల నారాయణ దాసు గారు చక్కటి తెలుగులో, అంటే ఇంకా తెలుగులో కూడా కాదు, గ్రాంధికం కూడా కాదు, మామూలు తెలుగు, ఏది పల్లెటూరు వాళ్ళు మాట్లాడుకున్న తెలుగులో బ్రహ్మాండమైన కమెంటరీ రాశాట. ఇంత ప్రేమగా చెప్పుకుంటాడంటే ఈయన, అది చదివి మనం ఏముంది, ఆ పల్లెటూరు వాళ్ళ భాషను చూస్తే మనం చికాకు పడతాం. మేము చాలా పాష్గా మాట్లాడతాం, గుంటూరు వాళ్ళు బ్రహ్మాండంగా మంచి మంచి తెలుగు మాట్లాడతారు, విజయవాడ వాళ్ళది అసలు నిజమైన తెలుగు, ఈ తెలంగాణ వీళ్ళదంతా యాస, శ్రీకాకుళం వాళ్ళది యాస, తూగో పాగో వాళ్ళది ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇలా మనం ఒకళ్ళనొకళ్ళు కామెంట్ చేసుకోవడమే సరిపోయా, నవ్వుకోవడమే సరిపోయా. కానీ అసలు 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 లాంగ్వేజ్ ఏంటి, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఆ దాని యొక్క ఆ ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు మాట్లాడుకుంటునే ఆ యాసలో బ్యూటీ ఏంటి ఎప్పుడు తెలిసింది మనకి? ఆ యాసలో గద్దర్ లాంటి వాళ్ళు బ్రహ్మాండమైన పాటలు పాడినప్పుడు, శ్రీకాకుళం యాసలో మంచి బ్రహ్మాండమైన పాటలు పాడినప్పుడు, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళ యాసలో పాటలు పాడినప్పుడు, వినే వినే ఆ, సొంపుగా వాళ్ళు చేసినప్పుడు మనకి ఆ భాష యొక్క బ్యూటీ, ఆ టేస్ట్ అర్థమైంది. ప్రతి ప్రతి స్టేట్ లో ప్రతి లాంగ్వేజ్ లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ యాసలు. ఎప్పుడైతే ఆ యాస మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఆ యాసలోనే కవిత్వం రాసినప్పుడు, దాన్ని పాటలుగా సినిమాల్లో పెట్టినప్పుడు, అది విని ఇంత అత్యద్భుతమైన యాస ఇది, మనం ఏదో సరదాగా మొన్నటిదాకా తెలంగాణ వాళ్ళ మీద జోకులు వేసుకున్నాము,
కానీ ఆ గద్దర్ పాటలు వింటే అంత ఊపు వస్తుంది. సో ఆ భాష ఆ భాష యొక్క మనం ఆ అత్యద్భుతమైన ఆ, ఆనందాన్ని మనం అనుభవించాలి. అందుకనే ఆదిభట్ల నారాయణ దాసు గారు ఈ నింగి నేలల కల్లా ముత్తవ్వ అని రాసిన దాన్ని శర్మ గారు ఎంత ప్రేమగా రాసుకున్నారు. ఏంటి, శ్రీ అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః అనగానే అబ్బా ఎంత అద్భుతమైన పేరండి. అమ్మవారు ఇంటర్ గెలాక్టిక్ లీడర్ అండి. కొన్ని కోట్ల గెలాక్సీలకి ఆవిడ లీడర్ అండి అని మనం ఇంగ్లీష్ లో చెప్పుకొని ఆహాహా అనుకుంటాం. కానీ అదే ఆ అత్యద్భుతమైన భావన చక్కటి గ్రామ తెలుగులో ఈ నింగి నీళ్ళకల్లా ముత్తవ్వ అని చెప్పుకున్నాడు ఆయన ప్రేమగా. చిన్నపిల్లలు మనం చిన్న చిన్న బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడితే మనం ఎంత ఆనందిస్తామో అంత ఆనందించామన్నమాట. ముత్తవ్వా, అమ్మ అని పట్టుకుని ఓ ముత్తవ్వా, ఓ అవ్వా, ఓ అమ్మమ్మ, ఓ తాతమ్మ అని అనుకున్నాం అనుకోండి, అనుకోవచ్చు, తప్పేం లేదు. తల్లి తండ్రి అన్ని ఆవిడే కాబట్టి ప్రేమగా అనుకోవచ్చు. అమ్మలకి 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 అమ్మ ముత్తవ్వ అని చెప్పారు. కారణానికి కారణం కారణం. ఈ నింగి నేలల కల్లా సమస్త బ్రహ్మాండములకు అవ్వ. చతుర్దశ భవనాలు కలిపితే ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. కనుక అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నాడు. చతుర్దశ భువనాలు 14 వరల్డ్స్. ఏడు ఏడు కింద ఉన్నాయి, ఏడు పైన ఉన్నాయి. భూ భువ స్వహ మహః జనః తపః సత్యం. ఏడు ఏడు భువనాలు కింద. అతల వితల తలాతల రసాతల పాతాళ ఏడున్నాయి కింద. ఈ ఏడు ఏడు కలిపి 14. ఇలాంటివి 14 భువనాలు కలిపితే ఒక బ్రహ్మాండం. అలాంటి కొన్ని కోట్ల బ్రహ్మాండాలకి ఆవిడ జనని. మనం ఎలా చెప్పుకోవచ్చు? some planets, a group of planets becomes a solar system. A group of solar systems are there in Milky Way. A group of Milky Ways are in universe. A group of universes are there in a galaxy. A group of galaxies, ఇంకా దానికి ఏంటో దానిపైన పదం నాకు తెలియదు. మేబీ గెలాక్సీ యూనివర్స్ కూడా అటు ఇటు ఇంటర్ప్లే అవుతాయేమో. వీటన్నిటికీ కారణము సైన్స్ కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతుంది. అసలు ఎట్లా జరుగుతోంది, ఎలా ఇవన్నీ నిలబడుతున్నాయి, అసలు ఏ శక్తి లేకుండా ఏదో రిలేటివిటీ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, కానీ దేర్ మస్ట్ బి సమ్ ఫోర్స్ బిహైండ్ దిస్ విచ్ ఇస్ స్టాపింగ్ ఈ మన మన బయట నుంచి వచ్చే మీటియోరైట్స్ కానీ మన ఎర్త్కి తగలకుండా పక్కకు తోసేస్తున్నాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అసలు ఎవరు దీనికి రీజన్? ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఉండకుండా ఎలా సంభవం అని బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచిస్తున్నారు. కాబట్టి శ్రీ అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన మహా అనే ఒక అత్యద్భుతమైన ఆ శ్లోకాన్ని, ఆ నామాన్ని మనం తలుచుకుంటూ వైశంపాయనుడు సహస్ర సూర్యతయా, వేల కొలది సూర్యమండములు ఉన్నాయని వేదంలో వర్ణించి తెలియజేశారు. ఈ బ్రహ్మాండ జ్ఞానం చాలా విశేషం. ఈ విశ్వం యొక్క అంతు తెలియదు. మేడి చెట్టుకి పళ్ళు మీద నుండి నుండి క్రింది వరకు ఉంటాయి. మేడి పండు నిండా పురుగులు ఉంటాయి. ఇందులో ఉన్న పురుగు అది ఏ పండులో ఉందో అదే అదే దానికి ప్రపంచం అనుకుంటుంది. మొత్తం దాని జ్ఞానం ఆ పండు వరకే. కానీ ఇలాంటివి ఆ చెట్టుకి చాలా ఉంటాయని విషయం దానికి తెలియదు. పళ్ళన్నిటిలో రసం ఒక్కటే, ఒకే చెట్టు. ఈ బ్రహ్మాండాలన్నీ పళ్ళు లాంటివి అనుకుంటే, ఈ పళ్ళన్నింటినీ పోషమిస్తూ పోషిస్తూ రసమిస్తూ కాపాడుతున్న చెట్టు అమ్మవారు. ఇదే అనేక కోటి బ్రహ్మాండ జనని. సో ఒక ఒక చెట్టుతో కంపేర్ చేసి పడేశాడు అనేక కోటి బ్రహ్మాండ జనని అనేది. ఇంకా ఇలా కంపేర్ చేసి చెప్తేనే మనకి అర్థం అవుతుంది. లేకపోతే కష్టమే అర్థం అవటం. సైన్స్ గురించి తెలియకుండా, ఆ చదవకుండా, స్వాధ్యాయం చేయకుండా ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలంటే కష్టమే. చాలా పుస్తకాలు చదవాలి. ఒక్కొక్క పుస్తకానికి 10 days 20 days ఊదవతల పడేయటమే, స్టార్టింగ్ టు ఎండింగ్. నిన్న నేను నిన్న నిన్న 2 hours లో నేను గాయత్రి మహావిజ్ఞానం 3 parts చదివేసి ఒక గిస్ట్ రాసేసుకున్నాను. రేపు నేను రమణ మహర్షి కేంద్రంలో గాయత్రి మహావిజ్ఞానం గురించి చెప్పమన్నారు. గాయత్రి మంత్ర స్వరూపం గురించి చెప్పమన్నారు. 2 hours లో, అంటే ఇంతకుముందు చదివాము, గాయత్రి మహావిజ్ఞానం 3 parts చదివేసి నోట్స్ కూడా రాసుకున్నా. ఆ నోట్స్ చూసి చెప్తా ఎలా సంభవము, ఇది సాధన వల్ల సంభవము. ఇలాంటివి మనం ప్రయత్నం చెయ్యాలి.
ఇలాంటివి చేస్తేనే మనకి తెలుస్తుంది, ఎస్ నాకు ఆ ఎబిలిటీస్ ఉన్నాయి, నాకు అలాంటి ఎబిలిటీస్ కావాలి, నేను మనుషులకి సేవ చేయాలి. లేకపోతే రమణ మహర్షి వాళ్ళు వచ్చి గాయత్రి మంత్రం చెప్పమని అడగటం ఏమిటి? అది గొప్ప విషయం కాదు, అమ్మవారి యొక్క బ్లెస్సింగే. నేను నేను నా గురువుని నేను తలుచుకుందే నేను ఎక్కడికి వెళ్ళను. నా గురువు నన్ను ఒక మట్టిలో పడి గిలగిల కొట్టుకుంటే అందులోంచి తీసి నన్ను ఈ కార్యక్రమానికి బయటికి తీసుకొచ్చాడు. ఆయనకి ఎప్పుడూ నేను కృతజ్ఞుడిని. ఆయనకి ఎంత సేవ చేసినా నాకు తృప్తిగా ఉండదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్తున్నా. ఇలాంటివి చాలా చేశాము, గురువులందరూ చాలా చేశారు, శిష్యులుగా మనం కూడా చాలా చేస్తున్నాము, మీరు చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు మనకి మనం, ఎస్ నేను ఒక గురువుకి శిష్యుడిగా చేస్తున్నాను అని మీకు మీరు శబాష్ అనుకోవాలి. ఎవరు వచ్చి మనకి శబాష్ అనరు. ఇది అనేక కోటి బ్రహ్మాండ జనని అనే పదానికి మనం అర్థం చేసుకోవాలి అంటే సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సేవ చేయాలి, సత్సంగం చేసుకోవాలి. స్థూలమైన పంచభూతాలు పంచీకరణం చేత నిర్మింపబడిన బ్రహ్మాండం. ఈ స్థూల బ్రహ్మాండ అభిమాన దేవతకు విరాట్ అని పేరు. ఈ బ్రహ్మాండంలోని ఉన్న సమిష్ట లింగ శరీరానికి సూక్ష్మ శరీరానికి అభిమాన దేవత స్వరాట్. ఈ రెండిటికి కారణమైన అవ్యాకృతి శరీరాభిమాని సమ్రాట్. ప్రాధాన్యైన విరాడాత్మ బ్రహ్మాండమభిమన్యతే. స్వరాట్ స్వరూపము భయం సమ్రాడిత్య బ్రవీత్ శృతి. ఈ విరాట్ స్వరాట్ సమ్రాట్లు కూడా కలిగించిన పరమ కారణమైన పరతత్వం జగన్మాత. విరాట్ స్వరాట్ సమ్రాట్. చూడండి, ఈ పేర్లు ఎవరికైనా సజెస్ట్ చేయండి. విరాట్ అనే విరాట్ కోహ్లీ, సామ్రాట్ అనే పేరు ఉంటుంది, స్వరాట్ అనే పేరు తక్కువ వింటుంటాం. అలాంటి పేర్లు, ఇలాంటి లలితా సహస్రనామాల్లో ఇలాంటి పేర్లు కొంచెం యూనిక్ గా ఉన్నవి కనుక మనము ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కానీ ఇలాంటివి చెప్తూ ఉంటే వాళ్ళు ఫాలో చేస్తే ఓకే, ఫాలో చేయకపోయినా ఓకే. మనల్ని అడిగితే మాత్రం మనం ఇలాంటివే చెప్తాం. ఏంటంటే రాహుల్ అని, లేకపోతే ఈ ఏంటి సినిమా పేర్లు మాత్రం చెప్పాం. మా లలితా సహస్రనామంలో ఉండే పేర్లే చెప్తాం. పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే లేదు, లైట్ తీసుకో. తర్వాత దివ్య విగ్రహ, శ్రీ దివ్య విగ్రహ అయిన భౌతిక వికారములకు చెందని ప్రకాశ రూపములు కలది. మనకి అమ్మవారి విగ్రహాన్ని మనం ఎన్నో సార్లు డిస్కస్ చేసుకున్నాము. 46వ సెషన్ లో నఖశిఖ పర్యంతం ఆమె యొక్క పాదాల పాదాలకి ఉండే ఆ మట్టెలు, ఆ గోళ్లలోంచి వచ్చే ప్రకాశం దగ్గర నుంచి శిరస్సు మీద ఉన్న చూడామణి, ఆ చంద్రవంక దాకా ఎవ్రీ ఇంచ్ మనం డిస్క్రైబ్ చేసుకుంటూ, ఆభరణాలు, ఆమె కట్టుకున్న చీర, ఆ ముక్కెర, చెవులకి పెట్టుకునే కుండలాలు, ఆ తర్వాత ఆవిడ పెట్టుకునే బొట్టు తీరు, అన్ని మనం జాగ్రత్తగా ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఆ దివ్య విగ్రహము మన కళ్ళు మూసుకోగానే కనబడుతూ ఉండాలి, ఎప్పుడు కళ్ళు మూసుకున్నా కనబడుతూ ఉండాలి. అందుకనే మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోకూడదు. అక్కడ ఉన్నది మనం చూడగలిగిందంతా చూసేటమే కళ్ళతో. ఒక్క సెకండ్ మనకి అలవాటు అయిపోయింది కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టుకొని, వెంటనే మళ్ళీ కళ్ళు తెరిచేసేసి మొత్తం చూసుకుంటూ ఉండండి. కళ్ళు మూసుకుంటేనే మాకు అమ్మవారితో మాట్లాడాలనిపిస్తుంది అన్నా అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. కళ్ళు తెరిచి కూడా మాట్లాడచ్చు అమ్మతోటి. కళ్ళల్లో రూపక ధ్యానం అని ఒకటి ఉంటుంది. కళ్ళు పెట్టి కనుక మీరు మాట్లాడడం మొదలు పెడితే అమ్మవారు కళ్ళు కదిలినట్టు, స్మైల్ వచ్చినట్టు మీకు కొన్ని రోజులకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ప్రాక్టికల్ గా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. మాకు మ- గాయత్రి మహావిజ్ఞానం క్లాసెస్ చేసినప్పుడు మొట్టమొదటి మాకు రూపక ధ్యానం నేర్పించారు. ఓ అమ్మ, అప్పట్లో కొత్తగా అమ్మవారు నన్ను చూసి నవ్విందో, అమ్మవారు నన్ను చూసి కళ్ళు అనుకునేవాళ్ళం. కానీ అదంతా మనలో రిఫ్లెక్ట్ అయ్యే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని చెప్తాం వాటిని. దానివల్ల రూపక ధ్యానం ఫోకస్ ఏర్పడుతుంది. మనం వింటున్నది కానీ లేదా చదువుతున్నది కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. ధ్యానం చేస్తూ ఉంటాము, లలితా సహస్రం వింటూ ఉంటాము, ఆ, ధ్యానం ఇక్కడ ఉండదు. ఓ పక్క వాళ్ళు చక్కగా చదువుతుంటారు, అనుగ్రహమాల మంత్రం చదువుతుంటారు, మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ లాక్కొచ్చుకుంటూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న సాధనలు చేస్తూ ఉంటే అలా మనస్సు అలా నిలబడుతూ ఉంటుంది. అది శ్రీ దివ్య విగ్రహాయ నమః. ఎవరైతే ఆ దివ్యమైన విగ్రహాన్ని ధ్యానిస్తారో, అలా ధ్యానించిన ప్రతిసారి వారి హృదయంలో సంభవించి వారిలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టి శిష్టత్వాన్ని రక్షించి ఏది పట్టుకోవడం వల్ల మోక్షాన్ని పొందగలరో ఆ ధర్మాన్ని నిలబెడుతుంది అమ్మవారు. ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఆ వైపు తోస్తుంది.
ఇవన్నీ శాస్త్రీయమైన నామాలు కనుక శాస్త్రంతోనే పరీక్షించు పరిష్కరించుకోవాలి. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని ఒకే నామంలో ఎందుకు పెట్టారో పరిశీలిస్తే అద్భుతమైన భావాలు కనబడతాయి. అమ్మవారి విగ్రహం దివ్యం. ఈ దివ్యమైన విగ్రహం నుండి అనేక కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతున్నాయి. అవన్నీ ఈ పరదేవతని ఆధార మామూలుగా 1 o'clock కి సెషన్ క్లోజ్ అవుతుంది, కానీ ఓకే, ఈ మీకు కంప్లీట్ చేసేస్తాము. అనేక కోటి బ్రహ్మాండ జన్ని దివ్య విగ్రహ అని ఒకే నామంలో ఎందుకు పెట్టారో పరిశీలిస్తే మరికొన్ని అద్భుతమైన భావాలు కనపడతాయి. బ్రహ్మాండాలన్నీ ఎవరి యందు ఉన్నాయో తెలుసుకున్నాక అమ్మ యొక్క ఆకారాన్ని ఒక్కసారి భావిస్తే ఆ విరాట్ విగ్రహ అయిన అమ్మవారు ఎంత దివ్యమైన విగ్రహమో అర్థమవుతుంది. దివ్యము అంటే జ్యోతిర్మయము, జ్యోతిర్మయమైన స్వరూపము. మనం చూస్తున్న గ్రహాలు, నక్షత్రాలు, సూర్య చంద్ర అగ్నులు ఇవన్నీ జ్యోతులే. ఈ జ్యోతులన్నీ ఏ విగ్రహం నుండి వచ్చాయో ఆ పరమేశ్వరి జ్యోతులకు జ్యోతి కనుక దివ్య విగ్రహ. దాని నుండి ఇవన్నీ వెలికి వస్తున్నాయి. ఇది సరిగ్గా ఉపనిషత్తులో యథాగ్నే క్షుద్ర విస్ఫులింగ నివ్యుచ్చరంతి అనే మంత్రంలో చెప్పారు. ఒక జ్వలిస్తున్న అగ్ని నుండి నిప్పురవ్వలు వెలికి వచ్చినట్టు పరమాత్మ నుండి సర్వే లోక, సర్వే దేవ, సర్వే జీవ, లోకాలు, దేవతలు, జీవులు ఈ సమస్తము వచ్చాయి. ఈ బ్రహ్మాండాలన్నీ నిప్పురవ్వలు. అందుకనే కామెట్స్ వచ్చినా, మీటియార్స్ వచ్చినా సైంటిస్టులు చాలా అలర్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఇట్ క్యారీస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫైర్. ఈ నిప్పురవ్వలన్నిటికీ మూలమైన జ్యోతి స్వరూపం దివ్య విగ్రహ. విగ్రహ సమరే దేహే విస్తార ప్రవిభాగయో మేదిని కోశంలో చెప్పబడిందిట. విగ్రహ శబ్దానికి దేహం అనే కాక యుద్ధం అనే అర్థం కూడా ఉంది. అంతరిక్షమందు దివ్యాసురులతో యుద్ధం చేసిన దేవి తత్రాపి సా నిరాధార యూయుదే తేన చండిక అని దేవి మహాత్మ్యంలో చెప్పబడింది. ఆధారం అనేది లేకుండా చండిక అసురులతో యుద్ధం చేసినది. కాబట్టి అలా మనము ఈరోజు దివ్య విగ్రహ అని ఒకటి, అనేక కోటి బ్రహ్మాండ జనని ఒకటి, పావనాకృతి అనే ఒకటి, ఆత్మ అనేది ఒకటి, అమేయ అనే ఒకటి, పరమ అనే దానికి మనం అత్యద్భుతమైన కమెంట్ తెలుసుకున్నాము. తర్వాత క్లీంకారి. క్లీంకారి అనగానే మనకి అర్థమైపోతుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా యాక్టర్ వాళ్ళ అబ్బాయికి క్లీంకారి అని పేరు పెట్టుకున్నట్ట. సెషన్ నంబర్ 46. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు.